ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఇంతకీ మేడం ఏంటి ఈ రోజు ఈవెంట్ కథ ఏంటి? ఈ రోజు చాలా స్పెషల్ డే. శ్రీదేవి డ్రామా కంపెనీ 3rd యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. 2021 జనవరిలో స్టార్ట్ చేసి 2024 జనవరి దాకా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందంటే ఈ వేదిక మీద నుంచి సక్సెస్ అయిన వాళ్ళు, ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ సక్సెస్ చేసిన వాళ్ళు ఇద్దరిని పిలిచి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. నీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, దేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా, ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా. అన్నా చాలా రోజుల తర్వాత కలిసాం. అవునరా, తెలుసుగా మేము సరదా ఎపిసోడ్లకే కౌంటర్లు వేస్తుంటాం. వీళ్ళు 3rd ఇయర్ యానివర్సరీ అంటున్నారు. కలిసి వచ్చాం. చూసుకో మళ్ళా. కాదు, ఇంతకీ మనం సక్సెస్ అవడం కారణం ఏంటి? షో ఇంద్రజ అంగళం, రష్మి అంగళం, అంగులు, ఆది అంగళం, అంగులు, రాంప్రసాద్ అంగళం, అంగులు, రైటర్స్ అంగళం, డైరెక్టర్స్ అంగళం, అంతా కలిపి 3 సీజన్లు అంగళం. 3 సీజన్లు అంగళం. నేను చూసిన తర్వాత పాట పాడాలనిపిస్తుంది. నన్ను? పాడు. మీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ, రోషమున్న నేస్తమా నీకు మిషన్లు ఎక్కువ, మిషన్లు ఎక్కువ కానీ టైము తక్కువ, స్నేహానికి చెలికాడా ఎక్కడైనా దొరికాడా. ఇంకేంటి విశేషాలు? అరే చెప్పాలరా నువ్వే. ఏముందన్నా, బయటకు వెళ్తుంటే సీసీ కెమెరాలు కూడా గొడవ పడుతున్నాయి నాతో. ఏమని? నీ పక్కన ఆ గెలికేవాడేడి, గెలికాక కొరికేవాడేడి, కొరికాక దొరికేవాడేడి, దొరికాక ఉరికేవాడేడి అంటున్నాయి అన్నా. నేను కూడా కార్లో వెళ్తుంటే నా కారు నన్ను ప్రశ్నిస్తుందిరా. ఏమని? కారు చీకట్లో ఆపేవాడు ఎక్కడ, ఆపిన తర్వాత ఊపేవాడు ఎక్కడ అని, ఊపేవాడు ఎక్కడ అని. అయినా మన ఇద్దరం విడిపోవడం వల్ల చాలా క్లాషెస్ వస్తున్నాయి అన్న. ఏమైందిరా? ఇప్పుడు పొద్దున ఎపిసోడ్ లో నువ్వు ఒక నంబర్ తీసుకుంటావు. అవును. సెకండ్ ఎపిసోడ్ లో నేను ఒక నంబర్ తీసుకుంటాను. అవును. 2 నంబర్లు చాటింగ్ చేసాక ఒకటే అని తెలుస్తుంది. ఇద్దరం కలిసి ఉన్నాం అనుకో, నీకు నాకు నీకు నాకు. కానీ చివరిగా కూడా ఎలా చెప్తాను రా. ఏంటది? మనం భౌతికంగా విడిపోయినా సరే శారీరకంగా ఇద్దరం కలిసే ఉన్నాం రా. చాలా ఫీల్ తో చెప్పావు కానీ చండాలంగా ఉంది మీనింగ్. అదేంటి ఇదే డైలాగ్ చాలా మంది చెప్పేవాళ్ళం కదా మనం. ఏరి ఎక్కడా వస్తున్నా ఒక ఎపిసోడ్ కి మరి అంత అతుక్కొని ఉండాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని అతుక్కుంటే ఊరుకోరు, మమ్మల్ని అతుక్కున్నా ఊరుకోరు. జనరల్ గా నేనైనా రావాలి, లేకపోతే మావాడైనా రావాలి. ఇద్దరిని కలిపి ఎందుకు పిలిచారు ఈ రోజు? 3rd ఇయర్ యానివర్సరీ కాబట్టి. నీకు అప్పుడే పెళ్ళైందా? శ్రీదేవి డ్రామా కంపెనీ 3rd ఇయర్ యానివర్సరీ కాబట్టి. నా డౌట్ కూడా అదే, ఇలాంటి యాంకరింగ్ చేసి 3 సీజన్లు ఎలా గడిచాయని. మమ్మల్ని ఎందుకు పిలిచారు ఇంతకీ చెప్పలేదు క్లారిటీగా. శ్రీదేవి వల్ల పేరు తెచ్చుకున్న వాళ్ళని, శ్రీదేవికి పేరు తెచ్చిన వాళ్ళని ఇద్దరిని కలిపి బాగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందామని అనుకున్నాం. ఆ లిస్ట్ లో మీ పేరు కూడా ఉందంట. ఆ రెండింటికి సంబంధం లేకుండా మీరు ఎందుకు వచ్చారు? శ్రీదేవి డ్రామా కంపెనీ అనగానే నాకు కూడా గుర్తుండిపోయే పర్ఫార్మెన్స్లు కొన్ని ఉన్నాయి. వాళ్ళని నేను ఇన్వైట్ చేస్తా. అయితే రష్మి, ఆలస్యం ఎందుకు, అందరినీ పిలిచేసేయండి. మీరు వెళ్ళి మీ పొజిషన్ తీసుకోండి మేడం. సరే మీరు వచ్చేసారు, మరి నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు? కేవలం మా గ్యాంగ్ ఉంది కదా శ్రీదేవి డ్రామా. అయితే పిలిపించండి మీ గ్యాంగ్ ని. రండిరా. ఇందులో
శ్రీదేవికి పేరు తెచ్చిన వాళ్ళు ఎవరు, శ్రీదేవి వాళ్ళ తెచ్చుకున్న వాళ్ళు ఎవరు? శ్రీదేవికి పేరు తీసుకొచ్చింది నేను. మీరా? ఎస్, ఆ, నేను శ్రీదేవి డ్రామా కంపెనీ ఫస్ట్ ఎపిసోడ్ లో అడుగు పెట్టాను మేడం. మళ్ళీ ఇప్పుడే పెట్టారా? మధ్యలో అసలు శ్రీదేవి డ్రామా కంపెనీకి పేరు వచ్చిందంటే నా డాన్సుల వల్ల. అప్పట్లో రొమాన్సిక్ డాన్సులు ఎర్రగొట్టానంతే. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక మీ ఆవిడ ఎరగొట్టింది, అది చెప్పండి. అవన్నీ ఎందుకు, అసలు నన్ను రాకెట్ రాగం రొమాంటిక్ రాగం చేసిందే మేడం గారు. ఆవిడ ఆ, ఐశ్వర్య అనుకున్నాం మేము. అరే అది ఏమైందన్నా? ఈ మధ్య టీవీలో బాగా చేస్తున్నాని ఒక మంచి సీరియల్ ఆఫర్ వచ్చింది. అదేంటో ఒకప్పుడు రాజమౌళి గారి సినిమా, సుకుమార్ గారి సినిమా ఆఫర్ వచ్చిందని చెప్పేవాడు, సీరియల్ వచ్చిందని ఆనందపడుతున్నాడు. నీకు తెలుసు కదా టీవీకి గెస్ట్ గా వచ్చి కూర్చునేటోని. అవును, జడ్జిగా వచ్చి కంటెస్టెంట్ అయ్యావు కదా అన్నా. ఏంటన్నా టైట్ ఉంది డ్రెస్? కాస్ట్యూమ్ కొంచెం టైట్ కుట్టాడు కాస్ట్యూమ్. ఒకప్పుడు ఎవడైనా టైట్ కాస్ట్యూమ్ ఇచ్చారనుకోరా, తీసి ఇసిరేసేవాడు. ఇప్పుడు వాడు ఇసిరేస్తే అది వేసుకొని వచ్చేస్తున్నాడు. ఆ మేకప్ ఏం డల్ గా ఉంది? అరే మేకప్ ఏమంటే ఉత్త పౌడర్ ప్యాడ్ వేసి పంపించాడు, మరీ టూ మచ్ కాకపోతే. ఒకప్పుడు అసిస్టెంట్ కి ఒక కారు ఉండేది, మేకప్ మ్యాన్ కి ఒక కారు ఉండేది, ఇతనికి ఒక కారు, ఒక క్యాన్వాయ్ లాగా వెళ్ళేది. ఇప్పుడు క్యాన్వాయ్ కూడా ఇవ్వట్లా మనవాడికి. ఏంటి పెద్ద మనిషి, ఏంటి సంగతులు చెప్పాలి. జనరల్ గా 4 సంవత్సరాల తర్వాత 4th యానివర్సరీ అని చేసుకుంటారు. నువ్వైతే 1 సంవత్సరంలోనే 4 యానివర్సరీలు చేసుకుంటావు. నీకు విషయం తెలుసా? ఆ, శ్రీదేవి అని విత్తనం వేసినప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ నేను చేశా. ఆ విత్తనం మనం చేయడం వల్ల మొలకలు వచ్చాయి. మరి ఇక్కడ రాలేదే? తమ్ముడు నీ ఏమ్మా తమ్ముడు, ఒరే నువ్వే నా తమ్ముడు, నేను నీకు తమ్ముడా? సరే చెప్పు, నీ జీవిత గోల్ ఏంటి? ఏముందిరా, ఒక మంచి ఫాదర్ అనిపించుకోవాలి. నువ్వు స్టెప్ ఫాదర్ అవుతావు కానీ ఫాదర్ ఎందుకు అవుతా? రాఘవ గారు, మీరు ఇంత గ్లామర్ ఉన్నారు, దీనికి సీక్రెట్ ఏంటండి? పొద్దున్నే ఆసనాలు వేస్తుంటాను. అరే నేను కూడా చేస్తుంటానే. ఒక్కడు వెయ్యాలరా తమ్ముడు. ఆది గారు, ఆ, నన్ను ఈ ఎపిసోడ్ కి పిలిచినందుకు థ్యాంక్ యూ. ఆహా, అలా అనకూడదురా. నన్ను ఈ ఎపిసోడ్ కి పిలిచారు, మీ రుణం ఎలా తీర్చుకోవాలి అని అడగాలి నువ్వు. అప్పుడు దానికి మేము ఏదో ప్లాన్లు వేసుకుంటాం. సరేగా నాది, లాస్ట్ టైం మొన్న నా నైటీలో డాన్స్ చూసావు కదా, నీకేమనిపించింది? ఆ నైట్ బ్యాన్ చేయాలనిపించింది, నిజంగా చెప్తాను నేను, ప్రామిస్గా. కానీ నువ్వు శ్రీదేవికి వచ్చావు చూడు, ఫస్ట్ టైం నేను చూసినప్పుడు ఏమనిపించింది? అబ్బే అంత పెద్ద కాదనిపించింది. సెకండ్ టైం చూసినప్పుడు మాత్రం ఫస్ట్ టైం నిజం అనిపించింది. థర్డ్ టైం ఇంకా ఏంటావేంటే పక్కవా. ఏమ్మా ఇన్ని రింగులు ఉన్నాయి, ఒక్క రింగ్ ఇవ్వచ్చుగా, రెడీగా ఉంటాం. డైమండ్ రింగ్ ఇస్తే రింగ్ ఎత్తుతా. అది ఏదైనా సినిమా చెప్పొచ్చు కదా. మొన్న చెప్పా 2 కార్నర్ సీట్లు బుక్ చేశారు అమ్మంటే నువ్వే రాలేదు. నేనే అడుగుతాను, ఆ, ఇన్ని రోజులు శాంతి లేకుండా ఎలా ఉన్నావు? అది మనశ్శాంతిగానే ఉన్నావమ్మా, మనశ్శాంతిగానే ఉన్నావమ్మా. నువ్వు ఉన్నా లేకపోయినా ఇన్ని రోజులు శ్రీదేవి రావణ ముందుకు లాక్కెళ్ళాను తెలుసా? నువ్వు శ్రీదేవిని ముందుకు లాక్కెళ్ళాలా, శ్రీదేవికి వచ్చిన వాళ్ళని వెనక లాక్కెళ్ళావు. ముందుకు ఎవరైనా లాక్కెళ్తారు, వెనక్కి లాక్కెళ్ళడానికి ఒక రూమ్ ఉంటుంది. రూమ్ కాదే, రేంజ్ ఉంటది. అది చెప్పు. మరి నేను శ్రీదేవిలో చేసిన కాడి నుంచి అందరూ నన్ను శ్రీదేవి శ్రీదేవి అంటున్నారు. చెప్పిచ్చు కొట్టు అలా ఎవరైనా అంటే. శ్రీదేవికి నేను ఊపిరి పోసాను తెలుసా? నీకే మొన్న ఊపిరి అందుకు సెలైన్ పెడితే నువ్వు ఊపిరి పోసావు దీనికి. యానిమల్ సినిమా కూడా నేను చేయాల్సింది. ఇక్కడ ఘాటు చూడు, రణబీర్ కపూర్ కోరికాడా? రణబీర్ కపూర్ కి మా ఆయన గుండిచ్చాను తెలుసా? 2 రోజులు ఆగాల్సింది, నువ్వే ఇచ్చేదానివి. సరే గాని ఆది, మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, ఏమంటావు? సంబంధాలా? అది కాదు, సంబంధాలు చూస్తున్నారు, నువ్వేమంటావు? నన్నెందుకు అడుగుతున్నావు? అంటే కొంచెం పొట్ట కూడా ఉండాలి అని అడుగుతున్నారు, ఏమంటావు? మరి నాకెందుకు చెప్తున్నావు? నీకుంది కదా అని. మా వాళ్ళు ఏమంటే డాన్స్ రానోడు కావాలి అని అడుగుతున్నారు, ఏమంటావు? నువ్వు చెప్తుంది భాస్కర్ గురించాగా? కాదు, పొట్టన్నావు, డాన్స్ రాకూడదన్నావు, ఎంట్రుకలు లేవన్నావు, ఇంకేం ఉండాలి? భాస్కరేనా? ఒకసారి చూడు, చిన్న మేల్ లోకులు కాక లాంటి ఇలా లేడు. యాంకర్ రండి, వీళ్ళందరూ శ్రీదేవికి పేరు తెచ్చిన వాళ్ళు వచ్చారు, ఒక గ్యాంగ్. వీళ్ళందరూ శ్రీదేవికి పేరు తెచ్చారు, తెలుసు కదా ఎవడు ఎంత పేరు తెచ్చిందో శ్రీదేవికి.
అదమ్మా మన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా మీరు పిలవగలిగిన వాళ్ళు? ఏ మాటకి ఆ మాట, ఇదంతా మీ బ్యాచే కదా. మా గ్యాంగ్ మేమే పిలిచాం. వాళ్ళు కూర్చోమని చెప్పండి, అప్పుడు మేము మా వాళ్ళు పిలుస్తాం. మన వాళ్ళు అందరు కూర్చోండమ్మా. అరే అది అందరు కూర్చున్నా, నువ్వు కూడా కూర్చోరా. వీళ్ళందరూ శ్రీదేవికి పేరు తీసుకొని వచ్చారని అన్నారు, అంతే కదా. అవును. ఇప్పుడు ఈ ఎపిసోడ్ పేరు ఎక్కడికో తీసుకొని వెళ్ళడానికి చాలా మంది రాబోతున్నారు. మరి పిలువు వాళ్ళని. పిలుస్తా, వెళ్ళి కూర్చుంటే రారా కూర్చున్నారా. అందరూ మంచిగా సోఫాల్లో కూర్చున్నారు కాబట్టి శ్రీదేవి డ్రామా కంపెనీ 3rd యానివర్సరీ స్పెషల్ ఎపిసోడ్ ని మొదలు పెడదాము. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న 3rd యానివర్సరీ స్పెషల్ ఎపిసోడ్ లో ఇప్పుడు ఒక మంచి మూవీ బ్యాండ్ రాబోతుంది, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. లెట్స్ వెల్కమ్ దెం. ఆకాశంలో ఇల్లే కడుతున్నానా. ఓహో, సో మా 3rd ఇయర్ యానివర్సరీలో ఇంకాస్త హంగామా చేయడానికి వచ్చేసారు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చాలా ఇంట్రెస్టింగ్ పేరు కదా ఇంద్రజ గారు. అఫ్ కోర్స్ సుహాస్ గారు హీరో అనగానే సినిమాలో ఖచ్చితంగా ఒక వెరైటీ కాన్సెప్ట్, ఒక డిఫరెంట్ ఇమాజినేటివ్ స్టోరీ ఉంటదని అనుకుంటాము. బట్ దుష్యంత్ గారు would like to know more from you about the film. యాక్చువల్లీ Feb 2 రిలీజ్ అవుతుందండి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. డెఫినెట్లీ అందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఒక రూరల్ సినిమా ఎవరిని డిసప్పాయింట్ చేయదు, అది గ్యారంటీ ఇస్తున్నాం. డెఫినెట్లీ Feb 2 చూడండి. సో అది నా సైడ్. అండ్ సుహాస్ గారు ఈసారి ఎలాంటి సబ్జెక్ట్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? రూరల్ విలేజ్ డ్రామా అండి, ఒక రివెంజ్ డ్రామా. చాలా బాగుంటది. Feb 2 రిలీజ్, డౌట్ ఏం లేదు, పక్కా బ్లాక్ బస్టర్. అరే సూపర్ సూపర్. సో నో డౌట్ చాలా ఎంజాయ్ చేస్తారు, షాక్ అవుతారు. సినిమా చూసిన తర్వాత కొన్ని రోజులు ఒక ట్రామాలో ఉండిపోతారు, అందులో డౌట్ లేదు. Thank you. And we have the two beautiful ladies, Sharanya and Shivani. ఫస్ట్లీ థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ అంబాజీపేట మేనేజ్మెంట్ టీమ్ హియర్. చాలా మంచిగా అనిపిస్తుంది మీ అందరితో ఇక్కడ ఉండడానికి. ఆల్సో Feb 2 మా ఫిలిం రిలీజ్ అవబోతుంది. ఈ సినిమాలో మీరు ప్రతి క్యారెక్టర్ తో కనెక్ట్ అవుతారు. మూవీ స్టార్ట్ అయిన 15 minutes కే మీరు ఆ వరల్డ్ లో వెళ్ళిపోతారు, అంబాజీపేట వరల్డ్ లో వెళ్ళిపోతారు. ఇట్స్ అ వెరీ ప్రామిసింగ్ ఫిలిం, గుర్తుండిపోయే ఫిలిం ఇది. Amazing. శరణ్య, వెరీ హ్యాపీ ఇక్కడ మీ అందరితో స్టేజ్ షేర్ చేసుకోవడం. ఇట్స్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అందరికీ గుర్తుండిపోయే సినిమా. చూసి బయటకు వచ్చిన తర్వాత కూడా మాట్లాడుకుంటారు అందరూ. మన శ్రీదేవి డ్రామా కంపెనీ 3 years నుంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అండ్ మీ సినిమా కూడా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్, దీనికన్నా ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మూవింగ్ ఆన్ టు ఆర్ ఓనర్ గారు ఇంద్రజ గారు. సుహాస్ గారు, కొత్త విషయాలతో మీరు ముందుకు వస్తున్నారు ప్రతిసారి. విషింగ్ యూ హోల్ హార్టెడ్లీ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ టు ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ విషింగ్ నథింగ్ లెస్ దెన్ అవర్ వాకింగ్ సక్సెస్. మా యానివర్సరీ స్పెషల్ జోడీ రామ్ ప్రసాద్ గారు, నాది గారు, యువర్ బెస్ట్ విషెస్ టు ది టీమ్. సుహాస్ అన్న సినిమాలు కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ నాకు చాలా ఇష్టమైన మూవీస్ అన్న. నాకు తెలిసి కొంతమంది హీరోలకు ఫ్యామిలీ ఫ్యాన్స్ ఉంటారు. మనకు అప్పట్లో వెంకటేష్ గారు, అలాగే నాని గారు, ఆ తర్వాత ఇప్పుడు సుహాస్ కూడా ఫ్యామిలీ ఫ్యాన్స్ చాలా ఎక్కువ అనమాట. సుహాస్ బాయ్ మూవీస్ అన్ని చాలా బాగుంటాయి. ఎందుకంటే సుహాస్ బాయ్ సక్సెస్ కారణం అంటే ఫస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి స్టార్ట్ అయ్యాడు, అక్కడ సక్సెస్ అయ్యాడు. తర్వాత సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్లు చేసుకుని వచ్చాడు, అక్కడ సక్సెస్ అయ్యాడు. తర్వాత హీరోగా సినిమాలు చేసిన అన్ని సక్సెస్ అయ్యాడు. మంచి డిఫరెంట్ కాన్సెప్ట్లు ఎంచుకుంటాడు. ఆల్ ద బెస్ట్ సుహాస్ బ్రో. అండ్ ఈ సినిమా కూడా పెద్ద హిట్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సక్సెస్ స్ట్రీక్ ఇలానే కంటిన్యూ అవుతూ ఉండాలి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. అండ్ ప్రస్తుతానికైతే ప్రమోషన్స్ టెన్షన్, రిలీజ్ టెన్షన్ పక్కన పెట్టి షోని ఎంజాయ్ చేయండి. ప్లీజ్ హ్యావ్ అ సీట్. థ్యాంక్ యూ. ఆది గారు, మా వల్ల పేరు వచ్చిందని ఇంతమంది వచ్చేసారు, కానీ పర్ఫామ్ ఎవరు చేస్తారు? మీరు ఈ రోజు ఈ సక్సెస్ పార్టీ పెట్టి అందరిని పిలిచారు కదా. అవును, కానీ ఈ ఎపిసోడ్ కే సక్సెస్ తీసుకొచ్చే ఒక పర్ఫార్మెన్స్ రాబోతుంది. ఎవరు మన చేయబోతున్నారు? ఇంద్రజ గారిది, మన తాగుబోతు రమేష్ అన్న. ఇంద్రజ గారు చేసిన పాట మీద తాగుబోతు రమేష్ గారు పర్ఫామ్ చేస్తారా? ఆ పర్ఫార్మెన్స్ ఏంటో చూసి ఎంజాయ్ చేద్దాం.
చక్కగుందిరో ఈడు జున్ను ముక్క తోడు పూల పక్క రెక్క నుంచి పిక్క దాకా దక్కదెమిరో చక్కనోడు ఎంత దక్కనోడరా దిక్కులాగా నాకు దక్కినాడరా ఆకులేని పక్క అందగాడి తిక్క మొక్కజొన్న చేను కాడ మొక్కలెత్తుకో పాల బుగ్గ మీగడ పంచదార జల్లెడా రే పట్టబోతే జారిపోయి పక్కకొస్తే పారిపోయి కొత్త ఈడు కోమలాంగి అత్తలూరి అల్లుడో మల్లెపూల మల్లుడో నీ జట్టు నాకు జాతరాయి గుట్టుకాడ అల్లరాయి సూది కన్న సుందరయ్య బడిరా రస బలిరా దాని ఏటవాలు చూపు వెడిరా జింజక్ జక్ జింక్ చా చక్కనోడు ఎంత దక్కనోడరా దిక్కులాగా నాకు దక్కినాడరా ఈడు జున్ను ముక్క తోడు పూల పక్క రెక్క నుంచి పిక్క దాకా దక్కదెమిరో అల్లరికి పిల్లడు పిల్లవట్టి గిల్లుడు నా పక్కలన్నీ పాత చేసి సిగ్గులన్నీ పాతలేసి కోనసీమ కోడెగాడు ఇవ్వమంది ఇవ్వదు అవ్వబువ్వ పెట్టదు నా ముద్దు నాకు ఇవ్వదాయి ముద్ద బంతులాడదాయి బావు చీర పంకజాక్షి వయ్యారాల ఉయ్యాల ముళ్ళు వేస్తా ఇయ్యాల నింగినేల నీడరా సంసారాల సందెల్లో సింగారాల చిందుల్లో నీకు నాకు గాలాడదు బిగిసే కసిగిలిలో కౌగిలింత పట్టు బాలనడరా జింజక్ జిక్కిచ చక్కిలాల చుక్క చక్కగుందిరో తిక్కలాగు చూస్తే తిక్కగుందిరో ఆకులేని పక్క అందగాడి తిక్క మొక్కజొన్న చేను కాడ మొక్కలెత్తుకో చక్కిలాల చుక్క చక్కగుందిరో తిక్కలాగు చూస్తే తిక్కగుందిరో నంది అవార్డ్ గ్రహీత మా తాగుబోతు రమేష్ గారికి గట్టిగా చప్పట్లు. ఈ సాంగ్ స్పెషాలిటీ ఇంకోటి ఉంది తెలుసా మీకు? తెలుసు నాకు. ఏంటది? ఈ సాంగ్ లో హీరోయిన్ ఎవరు అనుకున్నారు? ఎవరు? మా మేడం. మరి ఆ మేడం ని అడుగుదాము. మేడం గారు, మీరు చేసిన ఈ పాట ఈ రోజు మా శ్రీదేవి డ్రామా కంపెనీ యానివర్సరీ స్పెషల్ లో జరిగింది. అది కూడా మా నంది అవార్డు గ్రహీత తాగుబోతు రమేష్ గారు దగ్గర. రమేష్ అన్న చేశాక అసలు ఆవిడ చేసిందన్న మర్చిపోయింది ఆవిడ. మ్యామ్, మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? రమేష్ గారు 4 minutes ఒకే స్ట్రెచ్ లో ఒక పాట చేయడం ఇట్స్ నాట్ దట్ ఈజీ. సూపర్బ్ గా చేశారు రమేష్ గారు. ఎనీవేస్ రమేష్ గారు, ఇట్ వాస్ వెరీ నైస్. అండ్ ఈ సాంగ్ మీరు తీసుకొని పర్ఫామ్ చేయడం నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ మేడం. స్వాతి, యూ హావ్ డన్ వెరీ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. బట్ మీ కళ్ళ ముందు ఈ సాంగ్ చేయడం నాకు చాలా బ్లెస్ ఫీలింగ్ అనిపిస్తుంది. ఆది గారు, మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? నిజంగా 4 minutes ఒకే స్ట్రెచ్ లో సాంగ్ చేయటం అది అసలు నిజంగా చాలా కష్టం. నాకు ఇందులో స్వాతిని రమేష్ అన్న డామినేట్ చేశాడు అనిపించింది. నాకు వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగుంది. ఒకవేళ బయట పరిచయం ఉందేమో నాకు తెలియదు కానీ సాంగ్ ఇంద్రజ గారిది. ఇక్కడ ఆల్మోస్ట్ ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు? 1 2 3 4 5 6 8 మంది ఇంద్రజ గారితో డాన్స్ చేస్తాం మేము అందరం కలిసి. మ్యూజిక్. చక్కిలాల చుక్క చక్కగుందిరో తిక్కలాగు చూస్తే తిక్కగుందిరో చక్కిలాల చుక్క చక్కగుందిరో తిక్కలాగు చూస్తే తిక్కగుందిరో ఈడు జున్ను ముక్క తోడు పూల పక్క రెక్క నుంచి పిక్క దాకా దక్కదెమిరో చక్కనోడు ఎంత దక్కనోడరా దిక్కులాగా నాకు దక్కినాడరా ఆకులేని పక్క అందగాడి తిక్క మొక్కజొన్న చేను కాడ మొక్కలెత్తుకో. వాళ్ళందరితో చేస్తే నాతో కూడా చేయాలి కదా. పక్కెళ్ళండి మీరు అమ్మాయిలు.
థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు, థ్యాంక్ యూ. ఇప్పుడు వాళ్ళిద్దరు తెర వెనక నుంచి వచ్చి చేశారు. అవును. ఓకే, అదే తెర వెనక నుంచి నేను ఆది గారు చేస్తే మీరు ముందుకు రారు, మీరు వెనక్కి ఉండిపోతారు. యానివర్సరీ స్పెషల్ కదా. నేను ఏ తెర వెనక్కి రాను. శాంతి తీసుకెళ్ళండి. లోపల ఏం చేస్తున్నారు వీళ్ళు? మీరు దానికి తెర వెనక నుంచి రావాలని చెప్పలేదా? సరే మీరు ముందుకు వస్తారా ఏంటి? ఏమే సాంగ్ చూసావుగా నువ్వు? శాంతి తీసుకోండి రా. చక్కిలాల చుక్క చక్కగుందిరో పిక్కలావు చూస్తే తిక్క. జస్ట్ ఊరక మీరే లిరిక్స్ వినండి. చక్కిలాల చుక్క చక్కగు ఎక్కడుంది ఇది? మీ కళ్ళు దొబ్బే ఈ అందాన్ని మీరు సరే నేను ఆస్వాదించలేకపోతున్నారు. ఆస్వాదించలేకపోయాను కదా. రాఘవ గారు రండి. నన్ను అలౌ చేయలేదంతే. ఈ పాటకి మీరు ఎవరితో డాన్స్ చేస్తారు ఇక్కడ ఉన్న అందరిలో? నేనేంటి అలా కాదు, ఇప్పుడు ముందు మీరు డాన్స్ చేస్తే జనరల్ గా చూడండి. అండి మీరు డాన్స్ ఏది ఇష్టం, ఎవరితో ఇష్టం అంటున్నాను. ఒకవేళ ఇదే పాట తాగ్బోతు రమేష్ గారు కాకుండా మీతో కొరియోగ్రాఫ్ చేస్తుంటే మీ పక్కన ఏ అమ్మాయి ఉంటే మీకు బాగుండేది? నీకు 3 ఆప్షన్లు ఇస్తున్నా. ముగ్గురులో ఎవరో సెలెక్ట్ చేసుకో. 1 మలక్పేట శైలజ, 2 శైలజ మలక్పేట, 3 మలక్పేటలో ఉంటున్న శైలజ. మీకోసం ఇంకొక ఆప్షన్ ఇస్తున్నా, నటకుమారి. మలక్పేట శైలజ, నటకుమారి వీళ్ళిద్దరిలోనే హలో, select చేసుకో. ఏంటి ఎప్పుడు మగాళ్ళనే అడుగుతారా? ఆడవాళ్ళ సమ్మతం అవసరం లేదా? ఏంటి నటకుమారి కూడా ఒప్పుకోవాలా? నటకుమారి గారు, ఈ దీనికి మీరు పగ తీర్చుకోవాలంటే ఆది గారితో మీరే చేయాలి డాన్స్. అనుభవం ఉన్న ఇద్దరు డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. ఏ కాదు, శాంతి అని ఆది గారు వచ్చారు, వాళ్ళిద్దరు డాన్స్ చేయలేదు కదా, వాళ్ళు కూడా చెయ్యాలి. ఏమండి ఏంటండి మీరు లోపల? 30th యానివర్సరీ అంటే మీరు లోపల యానివర్సరీ చేసుకుంటున్నారు. మేము ముగ్గురు లోపల ఉంటాం, మీరు బయటికి వెళ్ళండి అన్నారు కదండి. మీరిద్దరు వెనకుండి ఏమన్నా చేశారు మీరు? అసలు ముందన్నా చేయండి అంటే వెనకన్నా చేయండి, ఏమీ చేయలేకపోతుంది. రండి వేయండి. మేడం గారు, జడ్జి గారు అడుగుతున్నారు కదా. నువ్వు బామ్మ. ఆల్రైట్, సో మన శ్రీదేవి డ్రామా కంపెనీ జరుగుతున్న 3rd యానివర్సరీ స్పెషల్ ఎపిసోడ్ లో ఒక అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ చూసేసాము. మరి నెక్స్ట్ ఏంటో చూద్దాము. సరే, మా పర్ఫార్మర్ వచ్చారు. ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో తెస్తాము అంటున్నారు, తీసుకొని రండి. అతను వస్తే నువ్వు తట్టుకోగలవా? మిమ్మల్నే తట్టుకుంటున్నాము, వాళ్ళని ఎందుకు తట్టుకోలేము? మీరు చాలా థియేటర్ల దగ్గర చూసుంటారు, ఎంతో మంది వస్తుంటారు, కానీ ఒక అతను అయినంత ఫేమస్ ఇంకెవడో కాలేదు. అతను వచ్చి అయ్యగారే నంబర్ 1 అన్నాడు, అతను లేడు. మరి 3 సీజన్ల నుంచి ఇంత సక్సెస్ఫుల్ గా చేసిన మీకు గిఫ్ట్ ఉండాలి కదా. నేను ఇచ్చే గిఫ్ట్ మామూలుగా ఉండదు. రా అడ్డుకో. వచ్చాడు చూసావా, మావాడు వచ్చాడు. మనం తీసుకొచ్చేవి ఇలా ఉంటాయి. అవును, మీరు తెచ్చే ఇట్లాంటివి ఉంటాయి. ఈవిడెవరు అని అడుగుతున్నావా? ఆవిడ తెలియదారా నీకు? రష్మి అని 3 సీజన్ల నుంచి యాంకర్ శ్రీదేవి. జబర్దస్త్ కి ఒక 8 years నీ వల్ల. అంటే ఈవిడ వచ్చింది, అతను వెళ్ళాడు. యాక్చువల్ గా అనుకున్నారు కానీ అందరు, కానీ నువ్వు వచ్చినందుకు వెళ్ళాడు. నువ్వు సన్మానం చేస్తే చాలా మంచి విషయం జరిగిద్దని విన్నాను నేను. ఎవరు చేయాలి? చూడరా సరిగా. అటు ఏంద్ర వణికేతం నిజంగా తాగొచ్చావే? ఎవరికన్నా? అదిగో అమ్మగారికి. ఒకసారి అను. అమ్మగారే నెంబర్ 1. అమ్మగారే నెంబర్ 1. చిన్నమ్మగారే నంబర్ 1. పెద్దమ్మగారు నెంబర్ 1. చిన్నమ్మగారు ఎందుకు? ఓహో, నువ్వు పెద్దమ్మగారిని టార్గెట్ పెట్టావా? హలో, ఇక్కడ చూడండి, దేనికైనా సరే ఆది గారి నంబర్ 1 చెప్పండి. దేనికైనా సరే అది నెంబర్ 1. మనోడి సంగతి తెలియదు. ఎవరికి తెలియదు? చైర్ చేశారంటారా? సన్మానం స్టార్ట్ చేద్దాం. ఎవరికేంటి? ఇద్దరికి. 3 సీజన్లో మనకు జడ్జిగా ఉండి ప్రతి ఎపిసోడ్ ని కామెంట్స్ తో ఇంత రన్ చేసిన మన ఇంద్రజ గారికి, మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ లేండి. కాదు అతను సన్మానం చేయడం అవసరం లేదు. మేము వెళ్తామండి, వాడు వెళ్ళడు. వాడు సన్మానం చేసే వెళ్తాడు. అయితే మీరు చేసుకోండి.
ఏమండి మీరు ఇక్కడికి వస్తే పెద్ద సింహాసనం ఉంది మన దగ్గర, లేకపోతే మనోడు అసలు అక్కడికి వచ్చేసి వేసేసి వెళ్ళిపోతాడు. ఎక్కడ రమ్మని చెప్పండి ఆయన్ని. ఇక్కడ ఇందాక వణుకుతుంది అన్నారు కదా, అది నిజంగా జరుగుతుంది. చేరి తీసుకురానమ్మా. ఇంత పెద్ద సింహాసనమా? మరి మీరంటే ఎలా ఉండాలి? నేనైతే అసలు లిస్ట్ లోనే లేను సన్మానంకి. అప్పట్లో మన అయ్యగారికి బయట రిక్షాలో తీసుకొచ్చి అవును ఆదిగారు, నాకు ఒక డౌట్. దీనిలో మీరు అడుగుతారు కదా సుధీర్ ని, ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకెళ్ళవా అన్నయ్య, నన్ను వెళ్ళవా. ఇప్పుడు ఆయన వెళ్ళారు కదా, వెళ్ళొచ్చు కదా. మనోడే నన్ను అడుగుతున్నాడు, నన్ను తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి. వాళ్ళు ఇంకా ఇన్స్పైర్ అవ్వట్లా నీ సన్మానానికి. ఫస్ట్ వాళ్ళు ఇన్స్పైర్ అవ్వడానికి మనం ఫస్ట్ తాగుబోతు రమేష్ అన్నకి సన్మానం చేద్దాం. రమేష్ గారు అస్సలు ఒప్పుకోవద్దు చెప్తున్నా నేను. ఇప్పుడిప్పుడే వస్తున్నారు శ్రీదేవికి. మనోడి సన్మానానికే సాఫ్ట్వేర్ సుధీర్, మనోడి సన్మానానికే కాలింగ్ సహస్ర, మనోడి సన్మానానికే త్రీ మంకీస్. అసలు ఈ రోజు ఆ సన్మానానికి అర్హులు ఎవరంటే ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్న రాఘవ గారు. అన్న నువ్వు డేర్ చేయగలవా? అది చూడు, ఈ స్పిరిట్ ఉండాలబ్బా. రాబా కూర్చో. మన గురించి మంచి మాట్లాడాలి అందరూ. కంగ్రాట్స్ అన్న. ఇంకేదన్నా ఉంటే లాస్ట్ బిల్ రాసి వెళ్ళొచ్చు. ఇక యాక్చువల్ గా ఈ సన్మానం కరెక్ట్ గా 2 సంవత్సరాల క్రితం మా దేవుడు తీసుకున్నాడు. దేవుడు తీసుకున్నాడో లేదో తెలీదు, తీసుకోగానే దేవత గారు ఆ సినిమాలో చేశారు. ఇంకా నిర్మాతకైతే 2 చేతులు పని, అంతా సక్సెస్ అయ్యాడు. రీసెంట్ గా వచ్చిన కాలింగ్ సహస్ర ఓటీటీ వాళ్ళు కొనకపోతే మేము అడిగాం గట్టి కొంటరని. దేవత గురించి కూడా 2 మాటలు చెప్పాలి. ఆవిడ రావాలని వెళ్ళిపోయాడో తెలియదు, ఈడు వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇద్దరిని ఒకే స్క్రీన్ మీద చూద్దాం అనుకుంటున్నాం. నిజంగా ఫస్ట్ రోజు మీరు చెప్తే నమ్మరు, రష్మి గారు కాలింగ్ సహస్ర సినిమాకి బెడ్షీట్ పెట్టుకుని తిరుగుతుంది రాత్రి సెకండ్ షో. తెల్లారితే సినిమా అంటే అదేంటి మేడం మనకి బెనిఫిట్ షో లేదు కదంటే, లేదు భాస్కర్ నేను ఫస్ట్ షో చూసి వెళ్ళాలన్నా. చూసిన తర్వాత వాళ్ళ అమ్మగారు కాల్ చేసి ఇంటికి రావట్లేదు, ఇటు వెళ్ళిపోయింది చూడు బాబు అని. యాక్చువల్గా ఇది నాకు దక్కిన గౌరవం కాదు. లాస్ట్ 2 years బ్యాక్ మా దేవుడికి, ఇప్పుడు ఈ దేవతకి దక్కిన గౌరవం. యాక్చువల్ గా అమ్మగారే నంబర్ 1. నాకు ఇతని హ్యాండ్ గురించి నాకు బాగా తెలుసు. అతను సన్మానం చేస్తే ఏమవుద్దో కూడా నాకు తెలుసు. అందుకని తాగుబోతు రమేష్ అని నాకు చెప్పాడు, వద్దులేరా అది నువ్వు ఉండాలి శ్రీదేవి డ్రామా కంపెనీలో, నీ కోసం నేను త్యాగం చేస్తాను, నేను చేయించుకుంటాను అన్నాడు. అసలు ఒకటి ఆలోచిద్దాం, అన్న ఎందుకు భయపడుతున్నాడు? కొత్తగా పోయేదేముంది మనకి? అయ్యగారే నంబర్ 1 సినిమాల్లో, అయ్యగారే నంబర్ 1 టీవీలో, అయ్యగారే నంబర్ 1 ఇంట్లో, ఇంకెక్కడా కనపడకూడదు. అలా ఉండాలి మనం. చాలా ధైర్యంగా చేయించుకున్నాడు. ఇతని గురించి అతనికి తెలియదు పాపం. సుధీర్ యాంకరింగ్ లాస్ట్ ఎపిసోడ్ అయ్యగారి నంబర్ 1 థీమ్. ఇదే లుంగితో పోయాడు. అతని విష ప్రయోగం ఎలా ఉంటుంది తెలుసా? నీకు రాత్రిపూట కాల్ వస్తుంది, ఏమండి రేపు పొద్దున్నే మీకు వరుసగా 40 రోజులు షూట్ డేట్ లోనే వస్తుంది. పొద్దున్నే కాల్ వస్తుంది, సారీ అండి ఇది మీకు కాదు వేరే వాళ్ళకి వెళ్ళిందని. మన మేనేజర్ కాల్ చేస్తాడు, టైం అవుతుంది ఇంకా ఏంటి మీరు తుక్కు కూడా రాలేదు అని ఫోన్ వస్తుంది. మీరు కరెక్ట్ గా గేట్ దగ్గరకు వచ్చేలోపు సారీ రమేష్ గారు ఇక నుంచి మీరు ఈ కాల్స్ అన్ని నువ్వు భరించలేక దీనికి మళ్ళీ ఒకటి ఉంది, మళ్ళీ ఇంకొకసారి వాడు అది వేసాడంటే అది పోద్ది. రెండోసారి వేయడంతో ఇంకా మీకు తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం క్లోజ్. ఇక ఇదిగో మరి ఇంకొకసారి ఏదన్నా ఇంత మోసం ఉంటుందా? నువ్వు వచ్చింది అమ్మగారి కోసం, పిలు. అమ్మగారే కట్టు. అదే వస్తాను, కానీ ఆదిగారు అక్కడ కూర్చోవాలి, సన్మానం చేయించుకోవాలి. అమ్మగారే నంబర్ 1 అంటే నేను ఎందుకు కూర్చుంటాను? రమ్మను ఫస్ట్. హలో ఆదిగారే నంబర్ 1 అని మేము చెప్తాం, మీరు కూర్చోండి. సరే రండి, తర్వాత తెలుసుకుందాం. ఈ రోజుతో తేలిపోద్ది చెన్నైలో ఉంటారా స్టేజ్ మీద ఉంటారు. అమ్మగారిని పిలిచావుగా, ఇంకా ఆలోచిస్తావేంటి? కూర్చోమని చెప్పు అమ్మగారిని. మేమైతే జస్ట్ ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక జబర్దస్త్ వరకే, మీకే సన్మానం చెయ్యాలి. రష్మి రండి మీరు ఇటు. వీళ్ళిద్దరు బలవంతం చేస్తున్నారు నన్ను. మీరందరూ కూడా ఒక చెయ్యి ఇవ్వచ్చు కదా, రండి.
వామ్మో, ఇది సెలవులు తీసేయండి. సన్మానం ఎవడైనా ఇన్ని సెలవులతో చేస్తారా? మీరు అడిగారు కదా. మీరు చూస్తూ ఉండండి, నెక్స్ట్ రాబోయే వారాల్లో అమ్మగారే నంబర్ 1 అనేది జరుగుద్ది ఖచ్చితంగా. అమ్మగారే నంబర్ 1. ఆ వారాల్లో మీరుండాలి కదా. అందుకే లుంగిని దాచాం. ఇంద్రజ గారు, శ్రీదేవికి పేరు తెచ్చామంటూ కొంతమంది వచ్చేసారు. మరి శ్రీదేవి నుంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు? శ్రీదేవికి పేరు తెచ్చామని కొంతమందిని ఆయన తీసుకొచ్చారు. అవును. అలా ఎంతమందికి పేరు తెచ్చారో, ఎంతమందికి పేరు పోయిందో అది ఆయనకే తెలియాలి ఇంకా. కానీ ఇప్పుడు నేను పిలవబోతున్న వ్యక్తి మాత్రం శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీదకి వచ్చి తన గాత్రం ద్వారా ప్రపంచ వ్యాప్తిగా చాలా మంది ఫ్యాన్స్ ని పొంది, ఇంకా చెప్పాలంటే బ్రెత్లెస్ సింగింగ్ అనొకటి చేసి శంకర్ మహాదేవన్ గారు కూడా మెచ్చుకుని, అండ్ ఆర్ మాధవన్ గారు ఆయన ట్వీట్ లో ఆయనే ఈయన పేరుని పెట్టి అంత గొప్ప వ్యక్తి తెచ్చుకున్న ఒక వ్యక్తి సింగర్ స్వరాగ్ ఇప్పుడు మన ముందుకు వచ్చి ఈ 3rd యానివర్సరీ సందర్భంగా ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. అండ్ స్వరాగ్ గారు ఇంతకు ముందు కూడా వచ్చారు కాబట్టి ఆయన్ని వెల్కమ్ బ్యాక్ అనే చెప్పాలి. సో లెట్స్ వెల్కమ్ బ్యాక్ స్వరాగ్ గారు ఆన్ ద 3rd యానివర్సరీ ఆఫ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. సో 3rd year యానివర్సరీ అనేసరి ఖచ్చితంగా మీరు రావాల్సిందే, అండ్ మీరు వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీన్స్ అ లాట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. గత 2 seasons లో కూడా నేను రావడం, మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి వచ్చి మీ అందరి ముందు పర్ఫామ్ చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అయితే ఆలస్యం ఎందుకు, ఆది గారు చూసారా, ఇలాంటి వాళ్ళని తీసుకొని రావాలి మనం. నెక్స్ట్ నేను తెచ్చే వాళ్ళని చూస్తే షాక్ అయిపోతావు. సరే, ఇప్పుడు స్వర గారు ఒక పవర్ ప్యాక్ షాకింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. సో ఆల్ ది బెస్ట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు అన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మ్యామ్. ద స్టేజ్ ఇస్ ఆల్ యువర్స్. నిలబడి నీళ్లు తాగడం నథింగ్ స్పెషల్, పరుగులెత్తుతూ పాలు తాగడం సంథింగ్ స్పెషల్, నిన్ను అడిగితే నిజం చెప్పడం నథింగ్ స్పెషల్, అప్పుడప్పుడు తప్పు చెప్పడం సంథింగ్ స్పెషల్, హాయ్ కలిగితే నవ్వు చిందడం నథింగ్ స్పెషల్, హే హాయ్ కలిగితే నవ్వు చిందడం నథింగ్ స్పెషల్, బాధ కలిగిన నవ్వుతుండడం సంథింగ్ స్పెషల్, నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో, నరులెవరు నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో, ఒకరని కొందరు అన్నా అది మాత్రం నా నైజం, తెగువని కొందరు అన్నా అది నాలో మేనరిజం, నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు, నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు. హరిపాదం అడుగున గంగా కలిపాపం తనుకడ గంగా, హరిపాదం అడుగున గంగా కలిపాపం తనుకడ గంగా, కనులే కనలేని విరజానదీల దిగిరాగా, కలలా కనిపించే జలధార సరస్వతి పొంగ, సుడులు తిరిగి బడిగా ఉరుకులెత్తగా చెడులు కడిగి పుణ్య ఫలమునివ్వగ, శృతులు కృతులు జతులు గతులు చెలరేగా, ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదరి, వైకుంఠేశ్వరి శిరికి నగరి అదిగో మహిమగిరి, మాటనేది లేదు భాషనేది లేదు, చూపు భాష నాకు చాలులే, నిన్ననేది లేదు రేపనేది లేదు, నేటి రోజు నాకు చాలులే, నారన్నదే లేదు నీరన్నదే లేదు, నాలోన విరి తోట విరబూసేనే, ఏ కత్తి
మురిసిపోయే మనసు తొలిసారి నిలిచిపోయే అడుగు నేను చేరి నిలిచిపోయే మనసు ప్రతిసారి కలిసి వేయి అడుగు ఆవురమా మల్లి కోమంటి కొండ మల్లి గుండెల్లో గుండు మల్లి చామంతి జాజి మల్లి సోకుల్లో సూది మల్లి నాజుకు నాగమల్లి సందల్లో సుక్క మల్లి కవ్వించే కంది మల్లి వెన్నెల్లో విన్న మల్లి అందాల బొండు మల్లి అందాల బొండు మల్లి అందాల బొండు మల్లి సూర్యుడే సూర్యుడే సూపుల్లో సూర్యుడే మా పల్లెల్లోనే సేరడే ఎర్రాన్ని సూర్యుడే గుర్రాన్ని సూర్యుడే ఎదలోన సీకటి ఎల్లడే ఇన్నాళ్ళు లేదే ఈ నెల నేడే ఆకాశం అవుతున్నదే ఈ నింగిలోనే అమయగాడే వెలుగేదో నింపాడే రాజా ఈ రోజు మనదేరా ఎరగై రాజా ఈ సోటు మనదేరా ఏ రాజా ఈ ఆట మనదేరా సినగై రాజా ఏ రాజా ఈ దుమ్ము రేగేలా ఎరగై రాజా ఈ దిమ్మ తిరిగేలా ఏ రాజా ఐ కుమ్ముకోవాలా సినగై రాజా శుభగడియ చూసి కురులు తీసి పత్తురాయర జబ్బ పైన బంగారు కొంచె తేనెలో ముంచి సంతకం చేస్తా నీ గుండె పైన లోకం కోసం నిధి పంచు ఈ దేహం కోసం ఒడి పంచు ప్రభువుల మనుగడ విధి ధర్మం బలి కావడమే చలి ధర్మం ప్రియతమా ప్రియతమా నీకై వేచి ఉన్నా మగధిర నల్లి చేకొనరా నా బయట నేను సమయమేదిరా ప్రేమ పిచ్చి పట్టి వదచేవా ముత్తుల వర్షం కురిపేస్తా కత్తుల సవ్వడి ఆకు వేళ గాజుల సవ్వడి నీతనుకుంటా మగధీర ధీర 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 మగధీర ధీర 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 మగధీర ధీర 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 మగధీర कोई जो मिला तो मुझे ऐसे लगता था जैसे मेरी सारी दुनिया में गीतों की रुत और रंगों की बरखा है खुशबू की आंधी है महकी हुई सी अब सारी फिजाएं है बहकी हुई सी अब सारी हवाएं है कोई हुई सी अब सारी दिशाएं है बदली हुई सी अब सारी अदाएं है जागी उमंगे धड़क रहा है दिल सांसों में तूफान होठों पे नग में आंखों में सपनों में बीते हुए सारे वो लम्हे जब कोई आया था नजरों पे चाहे था दिल में समाया था कैसे मैं बताऊं तुम्हें कैसे उसे पाया तब जहरे से चेहरे पे बिखरी जो जुल्फे तो ऐसे लगता था जैसे कोहरे के पीछे एक उसमें धुला हुआ फूल खिला है जैसे बादल में एक चांद छुपा है और जाग रहा है जैसे रात के पर्दे में एक सवेरा है रोशन रोशन आंखों में सपनों का सागर जिसने प्रेम सितारों की चादर जैसे झलक रही है लहरों लहरों बात करता जैसे मोती बरसे जैसे कहीं चांदनी पायल गूंजे जैसे कहीं शीश की जाम गिरे और झन से टूटे जैसे कोई चुप के सितारे बजाए जैसे कोई चांदनी रात में गाए जैसे कोई होंठ से बांसुरी बुलाए कैसे मीठी बातें थी वो कैसे मुलाकातें थी वो जब मैंने जाना था नजरों से कैसे पिघलते दिल और हर जुबान में कैसे मंजिल और कैसे उतरता है चांद ज़मीं पर कैसे कभी लगता है स्वर्ग अगर है तो बस है ही पर उसी ने बुलाया मुझे और समझाया मुझे हम जो मिले हैं हमें ऐसे ही मिलना था गुल जो खिले उन्हें ऐसे ही खिलना था जन्मों के बंधन जन्मों के रिश्ते जब हम जन्मे तो हम यूं ही मिलते कानों में मेरे जैसे शहद से घुलने लगे ख्वाब के डर जैसे आंखों में घुलने लगे ख्वाब की दुनिया भी कितनी ऐसी और कैसी रंगी थी ख्वाब की दुनिया जो कहने को थी पर कहीं भी नहीं थी ख्वाब जो टूटी मेरे आंखों जो खुली मेरी होश जो आए मुझे मैंने देखा मैंने जाना वो जो कभी आया था नजरों पे छाया था दिल में समाया था गायब चुका है और दिल में रहे अब
तन्हा तन्हा, ना तो कोई अरमा है ना कोई तमन्ना है ना तो कोई सपना है। अब जो मेरे दिन और अब जो मेरी रातें, उनमें सिर्फ आंसू है उनमें सिर्फ दर्द की रंज की बातें और फरियाद है। मेरा अब कोई नहीं, मैं हूँ और खोए हुए प्यार की याद है, मैं हूँ और खोए हुए प्यार की याद है, मैं हूँ और खोए हुए प्यार की याद है। ओंकारेश्वरी श्री हरि नगरी इदिगो ना बनती, हरि వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి। అసలు ఆ బ్రెత్లెస్ పాట మీరు పాడేటప్పుడు మా అందరూ ఊపిరి ఆగిపోయినట్టుంది. బాయ్స్, మీ గ్యాలరీలో ఎవరికైనా విసిలేయడం వచ్చా? ఇంద్రజ గారు, ఓవర్ టు యు. ఐఎమ్ ఆల్సో స్పీచ్లెస్ టోటలీ కంప్లీట్లీ బికాస్ స్వరాగ్ ఎప్పుడైతే ఇక్కడ మనకు ఫస్ట్ టైం అపియరెన్స్ ఇచ్చారో అప్పటి నుంచి ఐ బికేమ్ అ ఫ్యాన్ ఆఫ్ హిమ్. మీ ప్రాణం పెట్టి పాడుతున్నారు ప్రతి పాటలో. వీ కెన్ ట్రూలీ ఫీల్ దట్. సో స్వరమాల కాస్త స్వరాగమాలగా మా మనసులందరినీ అలంకరించారు మీరు. సూపర్ ఫెంటాస్టిక్, అసలు మాటలు లేవు. మీరు పుట్టిందే ఇక్కడ మ్యూజిక్ కోసం. మ్యూజిక్ అనేది మిమ్మల్ని కోరుకుంటుంది. ఎప్పటికైనా సరే నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్ మెచ్చుకునే ఒక గాయకుడిగా మీరు వస్తారు, తప్పకుండా వస్తారు. గాడ్ బ్లెస్ యూ, లాంగ్ లివ్. నాది గారు, జనరల్ గా ఒక్క నిమిషం, సీరియస్ విషయం. ఇంద్రజ గారు మాట్లాడుతున్నంత సేపు నరేష్ గారు ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నాడు. ఆవిడ మొత్తం చెప్పి మాటలు లేవు అంది కదా. మాటలు లేవు అన్నారు, ఇంత మాట్లాడారు ఏంటి అన్నాడు ఆవిడ. మ్యామ్ నాకు ఒక బ్యాండ్ ఉంది మ్యామ్, స్వరాగ్ లైవ్ అని. సో వీఆర్ కీపింగ్ పర్ఫార్మింగ్ ఎవ్రీవేర్. సో నా బ్యాండ్ లో 2 years అయిపోయింది. సో రీసెంట్ గా వీ హావ్ టేకెన్ హరిప్రియ ఇంటూ అవర్ బ్యాండ్. సో ఇట్స్ అన్ వెరీ గ్రేట్ యాడెడ్ బెనిఫిట్ టు us. అబ్సల్యూట్లీ, ఐ సెకండ్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ యూ బికాస్ హరిప్రియ యువర్ వాయిస్ ఎలా ఉంటే తేనెలాగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అసలు వినడానికి ఎంత గమ్మత్తుగా ఉందో. మీరు పాడే ప్రతి పాటలో ఒక ఐసీ ఫీల్ ఉంటుంది, ఒక కూల్ బ్రీజ్ తగిలితే మనకి ఎలా ఉంటుంది అంత బ్యూటిఫుల్ గా అనిపించింది మీ వాయిస్. గాడ్ బ్లెస్ యూ అండ్ అ లాంగ్ వే టు గో. మీన్స్ లాట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. యాంకర్ గారు, ఆది గారు చెప్పండి. నాకు నిజంగా చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. మేడం గారు ఆ అమ్మాయిని తేనెలా ఉంది అని అంటే ఆ అమ్మాయి చెట్టు నుంచి వచ్చిందా, ఇంటి నుంచి రాలేదా? వాళ్ళు పాపం అక్కడ బ్యాండ్ ఉంది అంటే భాస్కర్ అన్నకి ఒక బ్యాండ్ ఉంది, అందులో 4 ఉంటారు అని చెప్పి వాడు ప్రతిదీ కామెంట్ చేస్తున్నాడు వెనక నుంచి. నాకు చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. ఆది గారు చూసారు కదా, మా వైపు నుంచి మేము ఎలాంటి పర్ఫార్మర్స్ ఇన్వైట్ చేసాము. బేసిక్ గా క్లాప్స్ కొట్టి మేము అలసిపోయాం కానీ మనోడు అసలు ఎక్కడా అలసిపోలేదు, మామూలుగా పాడలేదు. వాళ్ళ పేరెంట్స్ నాకు తెలిసి ఎలా ఊహించి పేరు పెట్టారో నాకు తెలియదు కానీ ఆ స్వరం రాగం 2 పర్ఫెక్ట్ గా కలిసిన సింగర్ స్వరాగ్. అబ్బా సూపర్. మ్యామ్ ఇట్లా శ్రీదేవి డ్రామా కంపెనీలో బ్రెత్లెస్ పర్ఫార్మెన్స్ నాకు చాలా పేరు తెచ్చింది మ్యామ్. ఇట్స్ బీన్ లైక్ వరల్డ్ వైడ్ చాలా నాకు ఫేమ్ తీసుకొచ్చి చాలా పేరు తెచ్చి పెట్టింది. సమ్వేర్ ఆర్ ది అదర్ దే ఆర్ రికగ్నైజింగ్ మీ ఫర్ ద బ్రెత్లెస్ సాంగ్. సో ఈ పాట చేసిన శంకర్ మహాదేవన్ గారికి ఇప్పుడు నేను చేసిన పర్ఫార్మెన్స్ ఒక ట్రిబ్యూట్ లాగా ఇచ్చాను మ్యామ్. మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండాలి. లుకింగ్ ఫార్వర్డ్ టు మెనీ 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 సచ్ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్సెస్. థ్యాంక్ యూ. ఇప్పుడు మేము ఇంకో టాలెంట్ తీసుకొని రాబోతున్నాము. అసలు ఆ టాలెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో మీరు చూసి మీరు షాక్ అవుతారు. ఇప్పుడు అయితే శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న 3rd anniversary స్పెషల్ ఎపిసోడ్ లో ఇప్పుడు రాబోతుంది ఓ స్పెషల్ టాలెంట్. వెల్కమ్ శ్వేత గారు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీస్ 3rd anniversary. మీ ఫేస్ కన్నా మీ వాయిస్ తో మేము అందరు ఇక్కడ కనెక్టెడ్ ఉన్నాము. ఎంతమంది పెద్ద పెద్ద హీరోయిన్స్ కి మీరు డబ్బింగ్ చెప్పారు. అలాగే యూర్ ఆల్సో వెరీ ఫేమస్ ఆర్జే. ఒక హిడెన్ టాలెంట్ అనేది మీలో ఉంది, అది అందరికీ తెలుసు. అండ్ ఇప్పుడు ఎల్ఈడి మీద కొన్ని ఫొటోస్ డిస్ప్లే అవుతాయి. ఆ ఫేసెస్ చూడగానే మీరు వాళ్ళ వాయిస్ లో డబ్బింగ్ చెప్తారు. షూర్. వీడు ముసలోడు అవ్వకూడదే. అండ్ ఆల్సో ఇంకొకటి, నీకు ఇల్లు లేకపోతే వెళ్ళి సముద్రంలో బతుకు, నేనైతే నువ్వెక్కడుంటే అక్కడ ఉంటా. సూపర్ సూపర్. నెక్స్ట్ పిక్చర్. ఈ మదర్స్ ఉన్నారే, వాళ్ళ కూతుళ్ళ గురించి అస్సలు మాట్లాడరు. అదే కొడుకు గురించి అడగండి, మా అబ్బాయి అంత సూపర్ ఇంత సూపర్ అని చావ కొట్టేస్తారు. సూపర్. నెక్స్ట్. రేపు పెళ్ళై వెళ్ళిపోయాక అమ్మ, పెన్ని, బాబాయ్ వీళ్ళెవ్వరూ గుర్తురారు. అందరిలోని నేను నిన్నే మిస్ అవుతాను.
నెక్స్ట్ చూడండి, నేను మా ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా మాట్లాడుకుంటున్నాం. మీరు ఇవన్నీ చాటుగా విని మమ్మల్ని ఆట పట్టిస్తున్నారు. ఇంకొకసారి కాల్ చేస్తే మా నాన్నకి చెప్పేస్తా. నెక్స్ట్ ఈ టైంలో ఒకడు నిద్రపోకుండా మెలకుగా ఉండి నీ గురించి ఇంత ఫీల్ అయ్యి మెసేజ్లు టెక్స్ట్లు పంపిస్తున్నాడంటే ఖచ్చితంగా తాగి ఉన్నాడు. ఈజ్ అన్ ఆల్కహాలిక్ అండ్ హీస్ ఆల్సో అ లయర్. క్రానిక్ లాయర్. సో ఈ టాలెంట్ ఒక ఎత్తు అయితే మీ రీల్స్ టాలెంట్ ఉంది కదా, అది చూపించకపోతే ఎలా? మనకి చాలా బిగ్గెస్ట్ ఫియర్ ఏంటో తెలుసా? ద ఫియర్ ఆఫ్ రిజెక్షన్. సో నేను యాక్చువల్లీ వాళ్ళ మార్నింగ్ ఒక షాప్ కి వెళ్ళా, రష్మి గారు. నేను వెళ్ళినప్పుడు వాట్ ఐ అబ్జర్వ్డ్, అక్కడ ఒక చిన్న పాప ఉంది. దానికి ఒక బొమ్మ చాలా నచ్చింది. నాకు ఆ బొమ్మ కావాలి అని ఒకటే గోల ఏడుస్తోంది. వాళ్ళ అమ్మ ఫుల్ ఎంబారస్ అయిపోయింది. సరే కొనేద్దాం అని చెప్పి ఆ బొమ్మను పట్టుకుంది. బొమ్మను చూసింది. బొమ్మ బానే ఉంది అని ఎక్స్ప్రెషన్ వచ్చింది. ఇలాంటి బొమ్మ ఇంట్లో లేదు అని ఎక్స్ప్రెషన్. వెనక్కి తిప్పి చూసి కిందకి తిప్పి చూసి ప్రైస్ ట్యాగ్ చూసింది. చూసిన వెంటనే చిచ్చి ఇది కావాలా నీకు అని అంది. అప్పుడు ఆ చిన్న పిల్ల చిచ్చి నాకు అది వద్దమ్మా అని వదిలేసింది. బేసిక్లీ డార్లింగ్, చాలా మంది లైఫ్ లో నిన్ను పొందే అర్హత వాళ్ళకు ఉండదు. వాళ్ళకంత సీన్ ఉండదు. ఏదో ఒక రకంగా నిన్ను తక్కువగా చూపించి నిన్ను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి రిజెక్షన్స్ ని మనసుకి తీసుకోకు. శ్వేత, ఇంత చిన్న వయసులో ఎలా పడిన పంచులు అలాంటివండి. శ్వేత, ఇంద్రజ గారు, మీకు నా అబ్జర్వేషన్ ప్రకారం ఎవ్వరు ఏమి చెప్పక్కర్లేదు. వాట్ టు డూ, హౌ టు డూ, వెన్ టు డూ, యు నో ఎవ్రీథింగ్. సో బీ బోల్డ్, బీ బ్రేవ్, just focus and go for the goal. One day you will be receiving all the prestigious awards. Thank you Indraja garu. God Means bless. a lot andi. Coming from you it means a lot. Thank you. Bless. Thank you Indraja garu, and thank you so much Shweta. What can I say? Keep coming back. Thank you Rashmi. అయితే మన శ్రీదేవి డ్రామా కంపెనీ 3 years జర్నీలో ఎన్నో ఆటలు ఆడాము, ఎన్నో ఆటలు ఆడిపించాము. మరో కపుల్ గేమ్ మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ 3rd anniversary స్పెషల్ రోజు ప్లాన్ చేశాను. సో గేమ్ వచ్చి ఇక్కడ మీరు బాక్సెస్ చూస్తున్నారు కదా, ఇటువైపు ఒక జోడి, ఇటువైపు ఒక జోడి. ఫస్ట్ జోడి వాళ్ళు కలిసి ఈ బాక్స్ నుంచి ఈ బాక్స్ కి షిఫ్ట్ అవ్వాలి, ఈ బాక్స్ నుంచి ఈ బాక్స్ కి షిఫ్ట్ అవ్వాలి, అలా ఆ ఎండ్ వరకు వెళ్ళాలి. కానీ క్యాచ్ ఏంటంటే వాళ్ళు జోడీగా ఈ yellow లైన్ లోపలే ఉండాలి. మంచి గేమ్, చలికాలానికి ఇది పర్ఫెక్ట్. సో ఫస్ట్ జోడి ఇటువైపు నుంచి రమేష్ అన్న స్వాతి. సరే, రమేష్ గారు అండ్ స్వాతి గారు రండి. అటుపక్క మలకపేట శైలజ భాస్కర్ బిలు ఫస్ట్ బాక్స్ లోనే ఓడిపోతారు. నెక్స్ట్ జోడి వచ్చి రాఘవ్ గారు అండ్ శాంతి స్వరూప్. సో గుర్తు పెట్టుకోండి, యాజ్ ఎ జోడీ బాక్స్ నుంచి బాక్స్ షిఫ్ట్ అవ్వాలి. శాంతి, చివరి బాక్స్ కి వచ్చేసరికి ఆటోమేటిక్ గా క్లోజ్ అవుతారు. నువ్వు ఫస్ట్ బాక్స్ నుంచి కకృతి పడకు. ఆల్రైట్, 3, 2, 1 మ్యూజిక్. నా రోజా నువ్వే, నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే. నెక్స్ట్ ఇంకో స్టెప్, గీతాంజలి నువ్వే. మూడో బాక్స్ కి మీ ఒకరి మీద ఒకరు ఉండాలి కాళ్ళు. నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే. రమేష్ గారు ఎల్లో నుంచి బయట ఉన్నారు. అన్న ఖాళీ ఉంది, నువ్వు కావాలని చేయకు, ఓకేనా? శాంతి కాలు లేపు. శాంతి, అబ్బా శాంతి చలికాలం మొత్తం తీర్చేసుకుంటుందయ్యా. మీ వయసుకు మీరేం పట్టుకోవాలి? కర్రే కదా, మీరు పట్టుకుంది కూడా కర్రే. రమేష్ గారు ముందుకెళ్ళాలి. ఇంకా ముందుకి. ఆహా, కొట్టాడయ్యా ఛాన్స్ రమేష్ అన్న. మీరెవ్వరూ ఏమి టెన్షన్ పడకండి. అసలు రమేష్ అన్న ఈ ఎపిసోడ్కి వచ్చిందే దీనికోసం. అటు చూడండి, అటు. ఏంటి ఇనప సామాను ఉన్నట్టు మొత్తం ఎముకలన్నీ? ఏంటి మీరు ఏంటి ఓడిపోయారా? వెళ్ళండి అయ్యా, ఇలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు ఓడిపోయామంటారు. వెళ్ళండి. మీరు గెలిచి ముందే దించేశారు, మీరు ఓడిపోయినట్టు. మీరేంటి, మీరు రామ్ ప్రసాద్ గారు కపుల్ గేమ్స్ నుంచి బ్యాండ్. లేదు, మేము ఖచ్చితంగా ఈ గేమ్ ఆడాల్సిందే. ఏంటి, ఎవరితో? సీత మీకు ఓకేనా? సరే, మరి ఇటువైపు భాస్కర్ గారు అండ్ అటుకుమారి గారు రండి. రావయ్య
బాబు. ఏమయ్యా గత 3 సంవత్సరాల నుంచి ఇదే అన్యాయమా? 3rd యానివర్సరీ వచ్చిందా ఇంకా నటకుమారి మలకపేట శైలజ ఊరక నాటకాలు ఆడటం తప్ప అసలు రష్మికి చెప్పిందే నువ్వు నటకుమారిని పిలవమని. మేడం మీరు చెప్పండి మేడం. మీకు ఏ అమ్మాయి కావాలి సెలెక్ట్ చేసుకోండి. ఏమండి ఇవన్నీ కాదు, మీరు గేమ్ ఆడతారు, లాస్ట్ స్టెప్కి వెళ్ళిపోమంటారు డైరెక్ట్ గా. ఆగండి, ఏంటి కకృతిలో కమండాలం, ఆగండి. బాబు నువ్వు ఆడిన అంటున్నావు కాబట్టి నువ్వు వెళ్ళు. నరేష్ ప్రియాంక రండి. ఆడికేమో ప్రియాంక, నాకు నటకుమారా. నటకుమారిని ఇవ్వడమే ఎక్కువ అండి మొఖానికి. Your time starts now. Go. అరే అరే ఈ పెట్టెలో కాసేపు గేమ్ ఆపుదాం. ఈ పెట్టె సౌకర్యంగా ఉంది ఎందుకో. మేము ఇంకో బాక్స్ లోకి వెళ్తున్నాం. వెళ్ళండి. ఇక ఊహించగలరా మీరు మమ్మల్ని? అబ్బా ఏమి యాంకర్లు అయ్యాయి, వీళ్ళే దగ్గరుండి ఇలా కలుపుతారని తెలిస్తే. ఏ హ్యాపీయా నువ్వు? పడుకోవాలంటే బయట పడుకోవచ్చు కదా. బాబు మేము గంటైనా ఈ బాక్స్ లోనే ఉంటాం. మీరు ముందుకెళ్ళి అవుట్ అవ్వాలి. ఎందుకు అవుట్ అవ్వాలి? విన్నర్స్. మేము అవుట్ అవ్వలేదు, మా ఓపిక. ముందుకు వెళ్ళండి ఆది గారు, గేమ్ పూర్తి చేయండి. మేము ఇక్కడ బేబీ 2 తీస్తున్నాం, మీకేమైనా అవసరం? ఇలాగ ఒక 1 minute ఉంటే నువ్వే విన్నర్. 1 minute కాదు, 1 day ఉంటా. అదేంటి? అది చెప్పడానికి తీసా. మీరు ఈ సెకండ్ బాక్స్ లో ఎక్కువసేపు ఉన్నారు కాబట్టి మీరు అవుట్, డిస్క్వాలిఫైడ్. మీరే విన్నర్స్. నెక్స్ట్ వచ్చి శ్రీ విద్య, బాబు, ఫైమా అండ్ ప్రవీణ్ రండి. ఇప్పుడు సెకండ్ బాక్స్ లోకి రండి. 3rd బాక్స్ లోకి వచ్చండి మీరు తొందరగా. ఇక్కడ ఆగండి. ఇప్పుడు చెప్పండి అసలు ఏం జరిగింది, ఏం జరిగిందో చెప్పండి సార్. నేనేం చెప్పాను చెప్పు. జనరల్ గా ఏం జరిగింది, ఎందుకు మాట్లాడుకోవట్లేదు మీ ఇద్దరు? బేసిక్ గా నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చా, తనకు నచ్చలేదు, అదంతే. నువ్వు ఏదైనా తప్పు మాట్లాడావా అందులో? నేను సరే ఫైమా, ఎందుకు మీ బాండింగ్ లో ప్రాబ్లం ఏమొచ్చింది? ప్రాబ్లం ఏం లేదన్న, మాట్లాడుతున్నాను నేను. మాట్లాడుతున్నాను అంటున్నావు, అసలు తను వాడిని ముట్టుకోవడానికి నీ బాడీలో ఏదో షాక్ కొట్టేస్తుంది. అయ్యో అట్లేం లేదక్క. లేదు మాట్లాడుతుంది. మొన్ననే బేసిక్ గా నాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చి. సరే ఈ మాటలు ఆ బాక్స్ లో వెళ్ళిన తర్వాత మాట్లాడుకుంటున్నారా, మాట్లాడుకోవట్లేదా? లేదు, బేసిక్ గా అయితే మొన్న నాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. కొద్దిగా మనీ నా దగ్గర లేవు, అర్జెంట్ గా నేను బయటికి వెళ్ళేది ఉంది. నా దగ్గర లేకపోతే ఎవరికి ఫోన్ చేయాలనేసి కాల్ లిస్ట్ అంతా చూస్తాను. ఫైమాకి ఫోన్ చేసా, ఫైమా హెల్ప్ చేసింది. చేసింది. ఎలాంటి సిచ్యువేషన్ అయినా అర్థం చేసుకుంటుందని అనిపించింది. మిగతా విశేషాలు ఆ బాక్స్ వెళ్ళిన తర్వాత లిఫ్ట్ చేయాలి, ఇంక తప్పదు. ఇప్పుడు చెప్పరా, ఈ క్షణాన నీ ఫీలింగ్ ఎలా ఉంది? బరువుగుందన్న. అలా కాదరా, ఆ అమ్మాయి మీద నీ ఫీలింగ్ ఎలా ఉంది ఈ టైంకి? నాకు ఫీలింగ్ ఉన్న దానికి లేదు కదా, దరిద్రంగా ఉంది ఇది. ఒక మంచి మాట మనోడు గురించి. మంచోడన్న, బేసిక్ గా మంచోడు కానీ కొద్దిగా ఆవేశం ఎక్కువ. అంటే మంచిగా ఉన్న రిలేషన్షిప్ ని ఒకటేసారి ఏదో ఎమోషనల్ అయిపోయి ఏదేదో చెప్పేసి పాడి చేసుకుంటాడు. సో అదొక్కటి లేకపోతే ఇప్పుడు అందరి ముందు సారీ చెప్తే అదంతా ఎవరు లేనప్పుడు కూడా చెప్పాడు కానీ సెట్ కాలే.
దాని కోపం పోవాలంటే వీళ్ళ అమ్మ నాకు ఒకటి చెప్పింది ఏంటంటే ఎందుకు ఎప్పుడు అలా ఉంటదని అంటే దానికి చిన్నప్పటి నుంచి అంతే ప్రయోజనం ఎవరేమన్నా అంటే అలానే ఉంటది, ఒక 2-3 నెలలు వదిలేయాలి దాన్ని సెట్ కావాలనేసి అని అంటది. అందుకే నేను కూడా అలానే సైలెంట్ గా ఉంటా. ఇప్పుడు అయ్యిందా 2-3 months దాటిందా? ఇప్పుడు ఇంకా చాలా డేస్ అయింది. మొన్న ఎప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినావు కదా, ఏడికి? అదే భాస్కర్ అన్నతోటే కదా వెళ్ళింది. ఏంట్రా ఇది? ఒకే ఒక్క నిమిషం, ఈడు మామూలు విరాట్ కాదు, మూల విరాట్ ఈడు. మేడం ఫైమా నాకు సొంత చెల్లి లాంటిది, ఎక్కడికి వెళ్ళినా బాగా చూసుకుంటా, సొంత చెల్లిలా చూసుకుంటా. నువ్వు 4-5 ఉన్నాను ఫీల్ అవును కానీ సిస్టర్ సింగపూర్ కి వెళ్ళిల్లన్న వీళ్ళు నరేష్ భాస్కర్. ఏదో నీలవరు నేను తీసుకుపోయినట్టు చెప్తావురా. నేను ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది, నరేష్ గారు ఫైమాకి లైన్ వేస్తుంటాడు కదా. 100% మేడం. ఈవెంట్ కి వెళ్తే ఎవరు ఒళ్ళో పడుకుంటారు తెల్లవారులు. ఈవెంట్ కి వస్తే వాడు నా ఒళ్ళో కూడా పడుకుంటాడు. మరి నీ ఒళ్ళు అందరూ పడుకుంటారు. మీది నాకు క్లారిటీ వచ్చింది, మీరిద్దరు ఎలాగోలాగా సెట్ చేసుకుంటారు నాకు అర్థమైంది. ఇక్కడ మనం పిలిచింది బాబుని శ్రీవిద్య అని. అవును, శ్రీవిద్య ఈ లోపే వాడు ఎందుకు వచ్చాడు? మనకు కూడా బేబీ హిస్టరీ ఉందా? నేనే విరాజ్. ఓ విరాటే నువ్వా? బేబీ అక్కడ ఉంది, అదిగో గుండు బేబీ. సీరియస్ గా చెప్తున్నా మేడం, తనంటే నాకు ఇష్టం లేదు, ఇద్దరం గొడవ పడ్డా మేడం. ఎవరికన్నా ఫ్యామిలీ నుంచి మెసేజ్లు వస్తాయి, ఫ్రెండ్స్ నుంచి వస్తాయి, వాళ్ళ నుంచి మెసేజ్లు వస్తాయి మేడం. దీనికి పికప్ లొకేషన్ అని పెట్టాడయ్యా. దానికి ఎవరన్నా ఒక నిమిషం అరగంట మాట్లాడుతుంది వాడితో, ఏం అర్థం కాదు. వాడితో మాట్లాడడం ఏంటి? ఇప్పుడు గేమే వాడితో ఆడుతుంది కదా. లైట్ తీసుకో భయ్యా, లైట్ తీసుకో. వెళ్ళండి. మెసేజ్ రాకపోతే ఓకేనా? బేసిక్ గా చెప్పాలంటే శ్రీవిద్య చాలా మంచిది. తనను పెళ్లి చేసుకునే అదృష్టం నాకు వస్తే అసలు చేసుకోను. యాక్చువల్ గా బాబు నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే రోబో హీరోయిన్ నువ్వే కదా అని అడిగాడు. నేను వెళ్ళడం చూసి బాబు తట్టుకోలేక ఎలకల మంది తాగి మీ ఇద్దరు బుక్ చేసుకుని వెళ్ళాల్సిన టైం వచ్చింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సెగ్మెంట్ మీకు ఎలా అనిపించింది? జనరల్ గానే కపుల్ గేమ్స్ ఇక్కడ చాలా ఇంటిమేట్ గా ప్లే చేస్తారు. నాకు సంబంధించినంత వరకు అయితే రాఘవ గారు అండ్ శాంతి గారు వాళ్ళే నిజంగా క్యూట్ గా అండ్ కరెక్ట్ గా మనం చెప్పినట్టు ప్లే చేశారు. థ్యాంక్ యూ ఇంద్రజ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎవరు వస్తున్నారు నెక్స్ట్? నేను ప్లాన్ చేశాను కాబట్టి నెక్స్ట్ మీరు చెప్పాలి. నెక్స్ట్ మా సైడ్ నుంచా? మంచి స్క్రిప్ట్ చూస్తావా? సరే చూద్దాం. రీసెంట్ టైమ్స్ లో బాగా ఫేమస్ ఏం సినిమా? సలార్. సలార్. మరి అంతకు ముందు కేజీఎఫ్. ఈ రెండు కలిపి చూస్తావా? చూస్తా. మా వాళ్ళు వస్తున్నారు చూడు మరి. కొడతాను అంకుల్. భయ్యా పోకిరా కేజీఎఫ్ అయింది. నేను మళ్ళీ వస్తాను రా. ఎక్కడికి రా? ఆడికి నా పేరు చెప్పు వస్తాను రా. అంకుల్ నా పేరేంటో తెలుసా? ఏంటి? నరేష్. పౌడా నరేష్. ఏమైందిరా? ఒకరిని కొట్టానమ్మా. ఒక్కడివే వెళ్ళావా గుంపులుగా వెళ్ళావా? గుంపుగా వెళ్ళాను. ఒక్కడివే వెళ్ళమని చెప్పాను కదరా. ఒక్కడేనా? ఒక్కడివే వెళ్ళు. ఒక్కడే వెళ్ళి మరి చంపిరా. పోతా. వెళ్ళు. వచ్చాడు. చెప్పేదాకిను. ఒక్కడివే వెళ్ళి నాకు కావాల్సిన బంగారం తీసుకొని రా. ఎక్కడుంది బంగారం? ఉన్నదంతా ఈఎంఐలకి పెట్టేస్తే. ప్రపంచంలో ఉన్న బంగారం అంతా నాకే కావాలి. అవ్వదు, ఎందుకంటే మీ ఆయన తాగుడుకు తాకట్టు పెట్టాడు వాళ్ళ నాన్న. తెల్లారేసరికి ఈ ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తెచ్చేసానమ్మా.
సరే కొడుకా వెళ్ళు. ఒరే అదే కేజీఎఫ్ లో చేయరా, నేను ఆల్తా అన్నట్టు చేస్తాను. ఇప్పుడు సలార్ ఎంట్రీ. అరే దేవా ఏ పోరా, ఇప్పుడు మా నాన్న తాగే టైం అయింది, బయటికి వెళ్తే అది కాదురా చూడరా. ఏమైందిరా? నీ ముక్కు పేగేదిరా, లాక్కున్నారా? పదరా. ఏం కావాలరా పిల్ల బచ్చగలరా? మా ఓడి ముక్కు పోగు లాక్కున్నావంట. అవును లాక్కున్నా, ఎందుకంటే వాడు స్టెప్స్ అండ్రా. అంటే రెండో భార్య కొడుకు అని చెప్పి అవహేళన చేస్తావురా నువ్వు? అవునరా, మర్యాదగా వెళ్ళిపో బచ్చగలరా. చల్ చల్. ఏంట్రా నాటకాలు ఆడుతున్నావు? ఏం చేస్తున్నావురా? నీ సంగతి చెప్తా. రారా రే రే రే. కరెక్ట్ పేరు దొరకలేదు అందుకే. ముట్టుకో. అమ్మా నువ్వు షాక్ కొట్టి పడిపోయావా, స్కిట్ చేయలేక పడిపోయావా? ఇంకొక్కసారి మా ఓడి ముక్కు పోగు లాక్కుంటే నా చేతిలో కరెంట్ వైర్ ఉండదు, కరెంట్ పోల్ ఉంటది. పోరా. ఒక్కటి కొట్టకుండా చెప్పు. రే ఫస్ట్ నేను వెళ్తారా నువ్వు వెళ్ళరా, నువ్వే వెళ్ళు. దిస్ ఇస్ వెరీ టూ మచ్. ముగ్గురు చెల్లిపోతారు. ఏమైందిరా? మనం ఇక్కడ ఉండొద్దమ్మా, వెళ్ళిపోదాం. అవునరా, బ్యాడ్ అయిపోతాం పదా. రేయ్ నీ కోసం శరైన అవుతా. రే నరేష్, గొంతులో నుంచి మాట్లాడరా. నీ కోసం శరైన అవుతా. నీ ఒక్కడి కోసం నువ్వు ఎప్పుడు పిలిచినా మళ్ళీ ఇక్కడికి వస్తాను. అది అవసరం లేదు కానీ 10,000 ఉంటాయి. అది ఉంటే ఇక్కడ ఎందుకుంటే ఉంటున్నా. కేజీఎఫ్ పెద్దోడు ఎంట్రీ. ఒక్క నిమిషం, సల్మాన్ రాజు గారు ఆ స్టెప్ నేనెవరో తెలుసా? ఎవరు? యక్ష కాదు అది, యష్ని. నలుగురు ఆకు రౌడ్లు కొడితే డాన్ అయిపోతావా? రే నేను కొట్టిన వాళ్ళందరూ డాన్లేరా? అయినా ఇవాళ నువ్వు మా చేతికి చిక్కావురా. నేను మీ చేతికి చిక్కలేరా, మీరే నా చేతికి చిక్కారు. బాస్ ఎంత ఫైట్ చేసినా మీరు సల్మాన్ రాజు లాగే ఉన్నారు. శాంతి నీదే అది ఏంటది? స్వార్థంతో పరుగులు తీసే ప్రపంచం ఎవరి కోసం ఆగదు. నేను ఆగుతాను బాబు. ఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధురాలు లేదు. యోధులు ఎందుకు లేరు బాబు? నా త్వర నేను తీసుకొచ్చి చూపిస్తాను. అందులో మొదటి యోధుడు అక్కడే కూర్చున్నాడు. ఇప్పుడు అసలైన సలార్ ఎంట్రీ. నన్ను ఎందుకు పిలిపించావు? ఎందుకు పిలిపించావు కాదు, నువ్వు నీలా మాట్లాడి పండక్కి ఎక్కడ ఊరికి వెళ్ళట్లేదా నువ్వు? ఎందుకు వెళ్ళట్లేదు? నరసాపురం వెళ్తున్నాను. ఆ పక్కనే మొగలుతూరు 5 నిమిషాల జర్నీ, అక్కడే మడత పెడేస్తారు తెలుసా నిన్ను? సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? తర్వాత చెప్పలేదు నాకు. సరే అమ్మని పిలుస్తాను. అమ్మా బాబు. అమ్మా ఏమైంది గొంతులు? దేవా ఇవాళ నా బర్త్డే, కేక్ కట్ చేయి. ఓకే, కేక్ ఎక్కడ? పర్ఫార్మెన్స్ తో చంపేస్తున్నావే. బాబు ఏమైందమ్మా? కత్తి పడే. ఏమ్మా? కత్తి పట్టుకోకూడదు. కొన్ని రెంచి పెట్టుకో అది. ఏంట్రా ఇది? 6 తర్వాత ఇంటికి రమ్మన్నాను కదా, ఎందుకు లేట్ వచ్చావురా? ఏ ఇంటికని చెప్తావు కానీ ఏ ఇంటికో కరెక్ట్ చెప్పవు కదమ్మా. మన ఇంటికే
ఏం చేస్తారో తెలియదు. ఆ. కరెక్ట్ 6కి ఇంటికి వచ్చేయండి, నేను బయటికి వెళ్తున్నా. అమ్మా ఏంటిది డ్రామా వేస్తుంది అది? మీ అమ్మ వాళ్ళ చెల్లెల్లా ఉంది. శృతి హాసన్ ఆవిడ. దేవా బాబు ఇన్ని రోజులు నీకు గీత గీసాను, ఇప్పుడు ఆ గీత చేర్పిస్తున్నాను. వెళ్ళి నువ్వు వాళ్ళని చంపేసే. ఆడపిల్ల ప్రమాదంలో ఉంది, వెళ్ళు దేవా. కొట్టరు అమ్మా కేజీఎఫ్ గాడి మన మీద యుద్ధానికి వచ్చాడంట. ఇవాళ వాళ్ళంతా చూద్దాం. ఏ కేజీఎఫ్ రా. హాయ్ సల్మాన్ రాజు గారు మళ్ళీ వచ్చారా? రాకేష్ మాస్టర్ Violence. I avoid. Violence likes me. I can't avoid. But violence likes me. చెప్పిందే చెప్తావు. కాదు మీరు అందరూ వెళ్ళిపోయిన నా వైఫ్ వచ్చిందా? మహారాణిలా చూసుకుంటాను చెప్పడం కాదు, మొగాడివైతే గాలి తెప్పించు. ఇది నా వైఫ్. నీకోసం ఏదైనా చేస్తాను దేవసేన. గాలి కావాలి కదా. ఎస్ 2 రెక్కలు ఉన్నాయి, ఇంకొక రెక్క ఎక్కడెట్టు. నీకు పెడతాడులేక నాకు. యష్ అమ్మొస్తుంది. నీ అమ్మ కాదు. యష్ అమ్మొస్తుంది. దిష్కా చచ్చిపో. అది రారా. అరే గరుడు అని చేయండి రా, భాస్కర్ అన్న గరుడు అని చేయండి రా. ఇక చాలు. సిగరెట్ లో యాష్ ఎప్పుడైనా చూసావా? ఎట్లా నమ్మారో నువ్వు ఎస్ అంటే. ఇది అమ్మ అంటది, ఏ అమ్మ చెప్పదు. దీని గుర్తొచ్చింది ఒకటే అమ్మ నిన్ను చూస్తే, రసకొల్లా నీ అమ్మ కాతురాన్న అమ్మ. మాకంటే ఫోన్లు రావడం అలవాటు, ఎవడెప్పుడు కొడతాడో తెలియదు. ఇండస్ట్రీలో మంచి పేరుంది, మీకేం పోయే కదా. గుండె రానిది స్కిట్ చచ్చిపోతున్నా, ఏదో చేస్తున్నావు. ఆ గుండె బతకాలి. నువ్వు ఎవడమ్మా? ఎస్ గాడమ్మా, సలార్ గారమ్మ. యశంగం, ప్రభాసంగం, పృథ్వీరాజంగం అందరూ మనకి పదండి పోదాం. పెద్దమ్మని తీసుకురా. పెద్దమ్మంది వేసారండి, అడు చూస్తున్నాడు మలకపేట శైలజ. కుర్చీని మాట్లాడబెట్టి బాగా ఫైర్ చేయి. ఏ లేదు, చొక్కా బాగా తడిచిపోయింది, ఆరబెట్టుకుంటా కాసేపు. ఇంద్రజ గారు ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? నరేష్ అండ్ ఫైమా అవుట్ స్టాండింగ్ గా చేశారు. సో చాలా బాగా ఫన్ క్రియేట్ చేశారు. అండ్ భాస్కర్ గారు అయితే ఆయన ఎంటర్ అయిన క్యారెక్టర్ ఒకటి, మళ్ళీ ఏదో క్యారెక్టర్ లోకి వెళ్ళి చివరిలో ఆయన ఏ క్యారెక్టర్ చేశారో ఆయనకే అర్థం కాలేదు. ఆయన విగ్గులాగా ఆయన క్యారెక్టర్ కూడా సెట్ అవ్వట్లేదు. అండ్ రాఘవ గారు గెటప్ అదిరిపోయింది. ఈ గెటప్ చూసి మీరేదో చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఓవరాల్ గా యూ గైస్ హావ్ క్రియేటెడ్ గ్రేట్ ఫన్ అండి. అందరికి సారీ, ఇది ఓన్లీ ఫర్ ఫన్ కోసమే. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. థ్యాంక్ యూ సో మచ్ ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. అదిగే చూసారు కదా మా వైపు నుంచి ఎంత అద్భుతమైన స్మార్ట్ టాలెంట్ ని దింపాం స్టేజ్ మీద. నువ్వు ఫస్ట్ నుంచి చెప్తున్నావు కదా, ఈ ఏంటి? శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా చాలా మంది పేరు తెచ్చుకున్నారు. అవును, అందరూ తెచ్చుకోవడం వేరు, ఇప్పుడు వచ్చేవాళ్ళు తెచ్చుకోవడం వేరు. ఈ రేంజ్ లో ఉంటది వాళ్ళకి వచ్చిన పేరు గానీ, ఇప్పుడు వాళ్ళు ఇచ్చే పర్ఫార్మెన్స్ గానీ. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఏంటో చూద్దాము. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కళా
కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి సొగులాడి స్వప్న సుందరి నీ మడత చూపు మా పటేల వంద పందిరి రచ్చరాజ పందె ఊపిరి నీ వంక చూస్తే గుండెలోన నీరి డిరిడిరి పూరిగా నడుములోన పూట పెట్టి తుపాకి పెంచినావి తింగని చిట్టి మగజాతి నట్ట మడత పెట్టి ఆ కుర్చీని మార్చబెట్టి దానికేమో మరి దానికేమో మేకలిస్తివి మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి మేకలేమో మందలుగా పెరిగిపాయ నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి ఆ కుర్చీని మార్చబెట్టి నేనంతా చూస్తున్నా ఇక్కడ ఎవడ బాధలు కాడే లిరిక్ రైట్ రాసుకోండి మాడతెట్టి పాడండి ఆ కుర్చీని మార్చబెట్టి ఆ కుర్చీని మడతపెట్టి మెడలు ఇరుగుతాయి. ఆది గారు షాక్ అవుతారు అన్నారు. ఇది ట్రాన్స్ఫార్మర్ పేలే పర్ఫార్మెన్స్. హలో, ఇందాటి నుంచి అన్నావు కదా వాళ్ళని తీసుకొచ్చా వీళ్ళని తీసుకొచ్చా. మనం తీసుకొచ్చిన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో ఝాన్సీ చూపించింది. అది ఝాన్సీ అండ్ రమేష్ మాస్టర్ ఒక రేంజ్ లో చూపించారు. ఇప్పుడు దాకా జరిగిన శ్రీదేవి డ్రామా కంపెనీ అన్ని ఎపిసోడ్స్ లో హైలీ వైరల్ అయిన ఎపిసోడ్ వీల్ ఎపిసోడ్. ఈ రోజు మా 3rd year యానివర్సరీకి మళ్ళీ రావడం, ఇలాంటి పర్ఫార్మెన్స్ చేయడం అనేది వేరే 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 లెవెల్. వాట్ ఎన్ ఎనర్జీ, వాట్ అ పర్ఫార్మెన్స్. గ్యాప్ వచ్చిన పర్ఫార్మెన్స్ మాత్రం తగ్గేదేలే. అండ్ రమేష్ మాస్టర్ తో పాటు మైకల్ మాస్టర్ ఎక్కడున్నారు? అండ్ ఆఫ్ కోర్స్ ఆ పల్సర్ బండి పర్ఫార్మెన్స్ తర్వాత ఝాన్సీ గారు మీ లైఫ్ అయితే మొత్తానికి మారిపోయింది. మీరు యుఎస్ వెళ్ళారు, జబర్దస్త్ కి స్కిట్స్ చేయడానికి వచ్చారు, అలాగే ఆస్ట్రేలియా కూడా ట్రిప్ కి వెళ్ళారు. ఆఫ్ కోర్స్ ఒక వర్క్ ట్రిప్ మీద వెళ్ళారు. సో ఇన్ని మార్పులు వచ్చేసో ఎలా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ అందరికీ తెలుసు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళం మేము, కానీ మాకు ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసిన శ్రీదేవి డ్రామా కంపెనీని మాత్రం మేము ఎప్పుడు మర్చిపోలేము. ఎందుకంటే స్టేజ్ మీద డాన్స్ చేసేటప్పుడు కిందనిచ్చేవారు వాల్యూ ఎలా ఉంటుందో మేము అన్ని అనుభవించి భరించి ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇచ్చే రెస్పెక్ట్ ఇంకా పెరిగింది. అంత స్థాయిని మాకు పెంచిన శ్రీదేవి డ్రామా కంపెనీకి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్.
రమేష్ మాస్టర్ చాలా హ్యాపీగా ఉంది. కొన్ని ఇయర్స్ తర్వాత నేను ఇలా శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా లభించింది పర్ఫార్మెన్స్ చేసే అదృష్టం. అయితే ఇంతవరకు నేను కొరియోగ్రఫీ మాత్రమే చేశాను. ఇప్పుడు కొరియోగ్రఫీలోనే ఉంటూ ఇలాగే పర్ఫార్మెన్స్ చేయాలని అనుకుంటున్నాను. నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఫీల్డ్ లో ఉన్నాను. ఎన్నో టీవీ రియాలిటీ షోస్ చేశాను. టీవీ షోస్ వల్ల వచ్చినటువంటి పేరు కన్నా శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ఈ కార్యక్రమంలో పల్సర్ బైక్ సాంగ్ నుంచి పెట్రోల్ లేకుండా USA, ఆస్ట్రేలియా అన్ని వెళ్ళిపోయామండి. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈటీవీ వారికి ఎంత పేరుందనంటే విదేశాల్లో కూడా అసలు చెప్పవసరం లేదు. ఆ ప్రేమాభిమానాలు మాకెంతో హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదంతా ఈ క్రెడిట్ అంతా మమ్మల్ని పుట్టించిన మా తల్లిదండ్రులు, తర్వాత మీదేనండి. నిజంగా నా డాన్స్ నా కాలంలో సత్తా ఉన్నంత వరకు ఏ రోజు ఏ కార్యక్రమానికి పిలిచినా నేను రెడీ. ఆది గారు మీ వైపు నుంచి వీళ్ళు వచ్చారు. నిజంగా షాక్ 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 అన్నారు, కానీ ట్రాన్స్ఫార్మర్ పేలినట్టు పర్ఫామ్ చేశారు వీళ్ళు. సో చెప్పండి మీకు ఎలా మనం అనిపించింది? చెప్పేదే ఉంది. రవితేజ గారే చెప్పారు ఆ గాజువాక కండక్టర్ సాంగ్ వేసుకోండిరా అని. ఆయనే చెప్పాక ఇంక మనందరం ఎంత చెప్పినా తక్కువే. రమేష్ అన్న, మీ డాన్స్ చూడటం మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎక్కువగా మీరు డాన్స్ చేయించారు కానీ మీరు ఇక్కడ పర్ఫామ్ చేయలేదు. నా కోరిక ఒక్కటే, రమేష్ అన్న ఏదైతే ఆ ఇద్దరి మీద పైకెక్కి చేశాడు కదా, అది నరేష్ గారు రమేష్ ఇద్దరు చేస్తే వాళ్ళిద్దరితో పాటు ఇంకొక ఇద్దరు కూడా బెండ్ అయితే మనోడు కూడా వస్తాడు. అవతల వైపు మన డాన్సర్ వాళ్ళు వంగలేరుగా మా శైలజ గారు ఇల్లు. మీ వాళ్ళు రెడీగా ఉన్నారా? మా వాళ్ళు రెడీ. మ్యూజిక్. దానికేమో మరి దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి. మేకలేమో వందలుగా మందలుగా పెరిగిపాయ, నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ. ఆడపచ్చరాళ్ళ దూకాలిస్తివి, మరి నాకేమో చుక్కగళ్ళ కోకలిస్తివి. కాసేపు కన్ఫ్యూజ్ అయ్యా అసలు ఎవరు రమేష్ అన్న ఎవరు నరేష్. రమేష్ గారు నరేష్ గారు, వాట్ కోఇన్సిడెన్స్. కానీ ఇంద్రజ గారు, ఝాన్సీ గారు, మీరు కరెంట్ తీగ ఏమైనా ఒంట్లో చుట్టుకొని వస్తారా? నేను చెక్ చేస్తాను మేడం. అస్సలు నాకైతే డౌట్ గా ఉంది. ఎక్కడి నుంచి వస్తుందంటే అంత ఎనర్జీ మీకు? అసలు డాన్స్ అంటే మీకు ఎంత పిచ్చో అది మీ ప్రతి మూమెంట్ లో కనపడుతుందండి. అండ్ ఝాన్సీ, యు ఆర్ ఫెంటాబులస్, అవుట్ స్టాండింగ్ ఆల్వేస్. మీరే కాదు, గర్ల్స్ అందరూ కూడా, ఈచ్ అండ్ ఎవ్రీ గర్ల్. మీ హైట్ గురించి ఎప్పుడైనా ఎక్కడైనా మిమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడుంటే వాళ్ళకి చెప్పండి, రే నేను సాధించిన ఎత్తు చూడరా. బికాస్ అది మీ రియల్ హైట్ అనేది. సూపర్బ్ గా చేశారు, ఎక్స్ట్రాడినరీ. అండ్ అదే విధంగా మిమ్మల్ని బ్యాలెన్స్ చేసిన గర్ల్స్ కి కూడా హ్యాట్స్ ఆఫ్. అండ్ మైకేల్ మాస్టర్, ఝాన్సీ లాంటి ఒక పర్ఫార్మర్ అండ్ రమేష్ మాస్టర్ లాంటి ఒకరిని మీరు ఏమండి సారీ అండి, వాళ్ళ గురించి మాట్లాడుతుంటే నువ్వెందుకు ఇక్కడ? ఆవిడ పాపం వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు కదా, నీ గురించి ఎందుకు మాట్లాడతారా? నువ్వు ఆక్వర్డ్గా చేసావు. సిజ్లింగ్ పర్ఫార్మెన్స్లు చేస్తే చూడరేడా. మీరు కంటిన్యూ చేయండి మేడం. సారీ. రే ఆది, నువ్వు నిక్కర్లేసుకున్న కాలంలో నేను హీరోయిన్ రా అని అనాలని ఉంటది, కానీ నేను అలా మాట్లాడే వ్యక్తిని కాదు కదా. ఏరా ఇంద్రజ అని అలా ఉంటది, ఏం చేస్తాం? కానీ నేను అలా మాట్లాడే వ్యక్తిని కాను. మా నంది అవార్డు గ్రహీత తాగుబోతు రమేష్ గారు, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఇది చూసిన తర్వాత నేను కూడా వెళ్ళి డాన్స్ చేస్తాను అనిపించిందా? అసలు అన్నని ఎందుకు అడిగారు అనిపించింది ఆయన కాసేపు. కాదు హానెస్ట్ గా బేసికల్ గా నన్ను ఎప్పుడైనా ఏదన్నా అడిగితే ఆది అంత ఫ్లోగా నేను మాట్లాడలేను. యాక్చువల్లీ జనరల్ గా ఝాన్సీ డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటది అంటే, నీ అమ్మాయి మా డ్యాన్స్ కోసమే పుట్టిందా అన్నట్టు ఉంటది. ఈ కామెంట్ ఇంతవరకు ఎవరు చెప్పాలండి. మీ అంత డాన్సర్ ని నేను ఇప్పటి వరకు అయితే చూడలేదు, అది మాత్రం చెప్పగలుగుతా. మీరు చెప్పారు కదా ఈయన పేరు రమేషే, నా పేరు రమేషే మేడం. ఓ మీరు అలా పోల్చుకున్నారా? కాదండి, అంటే రమేష్లు చాలా గొప్పలు ఉంటారు, అది వేరే విషయం. కానీ నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా వీళ్ళ గురించి మాట్లాడినందుకు. ఇది ఆక్వర్డ్ గా లేదు కదా. నరేష్ గారు రెండే రెండు అవుట్లేడు, జనరల్ గా, బేసికల్ గా, హానెస్ట్ గా. ఈ మూడిటికి స్పెల్లింగ్లు అడిగాడు అంతే.
రాఘవ్ గారు మీకు ఎలా అనిపించింది? రమేష్ మాస్టర్ గాని ఝాన్సీ గారు నాకు మొదటి నుంచి తెలుసు, చాలా రోజుల నుంచి. అసలు వాళ్ళిద్దరు కాంబినేషన్ లో అసలు స్టెప్ వేస్తుంటే మనం మెస్మరైజింగ్. అసలు జనరల్ గా అడిగాడు ఏ అదే ఆ ఫస్ట్ డైలాగ్ నీకే ఉపయోగించాలి అందులో. ఈయన గురించి చెప్పమన్నాడు. నరేష్ గురించి ఎవరు మాట్లాడలేదు. నరేష్ నిజంగా అండి లాస్ట్ లో 2 స్టెప్లు వేసాడు. ఎందుకు వేసాడు రా భగవంతుడే అనిపించింది తప్ప నాకు. మా అందరిలో ఒక ఊపు తెప్పించేస్తున్నారు ప్రతిసారి. అమ్మమ్మమ్మ లేదు మీరు ఎప్పుడో గానీ రారు. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. ఇంద్రజ గారు, అమ్మాయిలందరూ మీతో ఒక్క స్టెప్ వేద్దామని వెయిట్ చేస్తున్నారు. మరి యానివర్సరీ స్పెషల్ కదా మ్యామ్. ఆల్రైట్, 3, 2, 1 మ్యూజిక్. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. Thank you so much Indruja garu. Thank you so much girls. Thank you. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న 3rd year anniversary ఆల్మోస్ట్ చివరికి వచ్చేసింది కాబట్టి ఇంద్రజ గారు, కెన్ వి ప్లీజ్ హ్యావ్ యు ఆన్ ది స్టేజ్? ఇంద్రజ గారు, 3 long years జర్నీ, ఎన్నో పర్ఫార్మెన్సెస్ చూసాము, ఎన్నో ఆటలు ఆడిపించాము, ఎన్నో పాటలు విన్నాము. ఓన్లీ ఆంధ్ర తెలంగాణ కాకుండా ఆల్ ఓవర్ ఇండియా నుంచే కాకుండా అబ్రాడ్ నుంచి కూడా టాలెంట్ వచ్చి ఈ స్టేజ్ పైన పర్ఫార్మ్ చేశారు. సో మొత్తానికి హౌ హ్యాస్ దిస్ జర్నీ బీన్ ఫర్ యూ? కంప్లీట్లీ లైఫ్ చేంజింగ్ జర్నీ అని చెప్పొచ్చు. బికాస్ ఈటీవీ ఇక్కడికి వచ్చి జబర్దస్త్ అది ఒక ఎత్తు అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్నమాట. People are recognizing me with these programs now more than my movies, so that's completely a tremendous change in my life, a milestone అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. నిజంగా ఇట్స్ బీన్ అ లైఫ్ చేంజింగ్ జర్నీ. మీకే కాకుండా నాకే కాకుండా ఇక్కడ వచ్చిన చాలా మందికి ఇట్స్ బీన్ అ లైఫ్ చేంజింగ్ జర్నీ. ఎంతో మందితో కొత్త ఫ్రెండ్షిప్స్, కొత్త ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, కొత్త రిలేషన్షిప్స్, ఒక న్యూ డైమెన్షన్ టు లైఫ్ ఇచ్చినట్టు. మోరోవర్ లాడ్ ఆఫ్ టాలెంట్స్, లాడ్ ఆఫ్ టాలెంట్స్. వాళ్ళకి కావాల్సిందంతా ఒక్క ఆపర్చునిటీ, ఒక్క స్టేజ్ ఇలాంటిది. ఒకే ఒక్క ఛాన్స్. ఎస్, ఆ ఒకే ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేసే ప్రతి ఒక్కరిని ఈ స్టేజ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళెవరో, వాళ్ళ సత్తా ఏంటో మనం ప్రపంచానికి చూపించేటువంటి ఒక షో అనేది అయితే ప్రతి ఒక్కరిలో వెళ్ళింది. ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు, శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చి పర్ఫామ్ చేస్తే అక్కడి నుంచి మా లైఫ్ జర్నీ వేరేలా ఉంది అన్నది. సో మన మోటో కూడా అదే. మరి ఈ 3 long years ఆఫ్ జర్నీని ఈ రోజు ఒక చిన్న గెట్ టుగెదర్ లాగా చేసుకున్నాము. పేరు వచ్చిన వాళ్ళు, పేరు తెచ్చిన వాళ్ళు అందరూ కలిసి ఈ గెట్ టుగెదర్ ని ఫైనల్ గా ఒక మంచి స్వీట్ నోట్ లో ఎండ్ చేద్దాము. కెన్ వి హావ్ ద కేక్ ప్లీజ్? శ్రీదేవి డ్రామా కంపెనీ 3rd anniversary స్పెషల్. viewers, ఇది మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ 3rd anniversary స్పెషల్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఆదివారం కలుద్దాం. అంటే టేక్ కేర్, బై, హావ్ ఎ హ్యాపీ సండే. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.